గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ ద హిందూ అనాలిసిస్. ఈ రోజు హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి. డేట్ గుర్తుపెట్టుకోండి, 7th నవంబర్ 2021. సో ఎందుకు ఈ డేట్ చెప్తున్నానంటే 8th నవంబర్ 2021 నుంచి మన యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ 7,000 అవ్వబోతుంది. చాలా మంది రిక్వెస్ట్ చేసి సార్ 5,000 ఉంచండి, మంత్ ఫస్ట్ వీక్లో జాయిన్ అవుతాం, శాలరీస్ చాలా మాట్లాడినారు. సో అందుకోసం అని చెప్పి నేను సురేష్ సార్ రిక్వెస్ట్ చేశాను. సురేష్ సార్ 5,000 ఉంచారు. 8th నుంచి ఇది 7,000 అవ్వబోతుంది ఫీజు. సో ప్రెజెంట్ 5,000 రూపీస్ ఉంది. సో మీ కరెంట్ అఫైర్స్ ఇన్ఫినిటీ కోర్సులో ఏమొస్తాయి? సో లైఫ్ టైం వ్యాలిడిటీతో ఈ కోర్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ అండ్ వీక్లీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ వస్తాయి. అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ లైవ్ క్లాస్ అనేది ఒకటి జరుగుతుంది. 4 సెషన్స్ జరుగుతాయి పర్ వీక్. సో దీనిలో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫ్రమ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ దాంతోపాటు పిఐబి వీటన్నింటి నుంచి హిందూలో కవర్ అవ్వనటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కవర్ అవుతాయి. సో మ్యాగజైన్ ఎక్స్ప్లెనేషన్ ఇవి 2 సెషన్స్ ఉంటాయి వీక్. మొత్తం వీక్లో 6 సెషన్స్ మీకు వస్తాయన్నమాట. అందులో 2 సెషన్స్ నేను మ్యాక్సిమం 99% నేనే తీసుకుంటాను, లేకపోతే సురేష్ సార్ తీసుకుంటారు, లేకపోతే నారాయణమూర్తి సార్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ మిగిలిన సెషన్స్ తీసుకుంటారు. 99% సెషన్స్ నేనే తీసుకుంటాను. మ్యాగజైన్ ఎక్స్ప్లెనేషన్ యోజన, కురుక్షేత్ర అండ్ అదర్ ఇంపార్టెంట్ మ్యాగజైన్స్ ఏవైతే ఉన్నాయో, గార్డియన్ కానీ లేకపోతే డౌన్ టు ఎర్త్ కానీ వీటి నుంచి వచ్చేటటువంటి ఇంపార్టెంట్ సెలెక్ట్ ఆర్టికల్స్, అంటే నెక్స్ట్ ఇయర్ మెయిన్స్ మీరు రాయబోతున్నటువంటి మెయిన్స్కి ప్రాబబుల్ ఆర్టికల్స్ ఏమున్నాయి, ఏ ఆర్టికల్స్ రావచ్చు అని అని డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఆర్టికల్స్ని డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా కూలంకషంగా మీకు చర్చించడం అనేది జరుగుతుంది. ఒకవేళ మెయిన్స్లో దాని మీద క్వశ్చన్ వస్తే ఎలా రాయొచ్చు అనేటటువంటి స్ట్రక్చరింగ్ కూడా మీకు నేర్పించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో చూడండి, ఓన్లీ 2 సెషన్స్ పర్ వీక్ నేను తీసుకుంటాను, 4 సెషన్స్ మేడం తీసుకుంటారు. సో జాయిన్ అవ్వాలనుకుంటే ఇది మన ప్రత్యూష మేడం నెంబర్ 7893899553. మేడం నెంబర్ ఫోన్ చేసి చక్కగా జాయిన్ అవ్వండి. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. ఐ రికమెండ్ ఆల్ ఆఫ్ యూ టు జాయిన్ దిస్ కోర్స్ అండి. మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది, నన్ను నమ్మండి. ఓకేనా? నెక్స్ట్ ఒకసారి దివాళీ స్పెషల్ కోర్సెస్ అనే స్పెషల్ ఫీజుతో అందించడం అనేది జరుగుతుంది మన కోర్సెస్ని. ఒక్కసారి అది అనౌన్స్మెంట్ కూడా చూసిన తర్వాత ఇందో అనాలిసిస్కి వెళ్ళిపోదాం. ఒక్కసారి వినండి. సో మన దీపావళి స్పెషల్ వీక్ కింద స్పెషల్ ఫీజ్ అనేది మీకు వర్తించడం అనేది జరుగుతుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ మంచి అవకాశం, ఆపర్చునిటీ చక్కగా మీరు ఉపయోగించుకోవచ్చు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ సింగిల్ పేమెంట్ చేస్తే జస్ట్ 50,000 రూపాయలకే వస్తుంది, ఇన్స్టాల్మెంట్స్ కాకుండా ఒకేసారి కట్టగలిగితే. ఆప్షనల్ ఇన్ఫినిటీ జస్ట్ 25,000 రూపాయలకే మీకు రావడం అనేది జరుగుతుంది సింగిల్ పేమెంట్ చేస్తే. ఇన్స్టాల్మెంట్స్లో కడతామంటే 30,000 ఫీజు. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఒకేసారి కడతామంటే 12,000 రూపాయలు. ఎనీ యూపీఎస్సీ రికార్డెడ్ సబ్జెక్ట్ 5,000 రూపాయలు. హిస్టరీ తీసుకోవాలన్నా, ఎకానమీ తీసుకోవాలన్నా, జాగ్రఫీ, పాలిటీ ఏం తీసుకోవాలన్నా, హిస్టరీ మళ్ళీ చెప్తున్నాను, ఏన్షియంట్, మిడివల్, మోడర్న్, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ ఇవన్నీ కలిపి వస్తాయండి హిస్టరీలో. నేనే డీల్ చేస్తాను, మంచి నోట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో 5,000 రూపీస్కే మీకు రికార్డెడ్ మోడ్లో సబ్జెక్ట్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. లైవ్ ప్లస్ రికార్డెడ్ 7,000 రూపాయలు అవుతుంది. మీరు మేడంతో మాట్లాడచ్చు, లైవ్ క్లాసులు కూడా అటెండ్ అవ్వాలని అనుకుంటే. సో ఇది ఫీజు 7th నవంబర్ వరకు వర్తిస్తుంది. 8th నవంబర్ నుంచి మళ్ళీ రెగ్యులర్ ఫీజుకి వచ్చేస్తాం. సో ఈలోపే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. 7893899553 ప్రత్యూష మేడం నెంబర్. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు అన్ని కోర్సెస్ కూడా రావడం అనేది జరుగుతుంది. అండ్ ఆప్షనల్స్ మనకి ఏం టీచ్ చేస్తామో చూడండి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్ ఈ రెండు సురేష్ సార్ టీచ్ చేస్తారు. ఆంథ్రపాలజీ అండ్ సోషియాలజీ ఈ రెండు నేను టీచ్ చేస్తాను. తెలుగు లిటరేచర్ ఆప్షనల్ కూడా మనం కొత్తగా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సీతాపతి సార్, సో పిహెచ్డి చేసినటువంటి సార్, ఎప్పటి నుంచో తెలుగు లిటరేచర్ చెప్తున్నటువంటి సార్, చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. సో మీకు సార్ చెప్తారు, డీల్ చేస్తారు. సో 10th నవంబర్ నుంచి క్లాసులు అనేవి స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈలోపే జాయిన్ అవ్వండి ఎవరైతే తెలుగు లిటరేచర్ ఆప్షనల్ అనుకుంటున్నారు. ఒకటి ఆప్షనల్ ఇన్ఫినిటీ తీసుకుంటే మీకు ఏం లాభం అంటే, ఒకవేళ మీరు ఆప్షనల్ ఇన్ఫినిటీ తీసుకున్న తర్వాత ఒకవేళ ఇప్పుడు సపోజ్ ఏదో ఒక ఆప్షనల్ తీసుకున్నారు, సపోజ్ ఆంథ్రపాలజీ తీసుకున్నారు. సో మీకు ఆంథ్రపాలజీ ఆప్షనల్ కాస్త ఇబ్బందిగా అనిపించింది అనుకోండి, ఇన్ కేస్ అనుకోండి. సో అప్పుడు మీరు కావాలంటే సోషియాలజీకి మారిపోవచ్చు, లేకపోతే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి మారచ్చు, పిఎస్ఐఆర్ అయినా చూసుకోవచ్చు. సో మీకు ఒక ఫీతో అన్ని ఆప్షనల్కి మీకు యాక్సెస్ అనేది లభిస్తుంది. చాలా మంది ఆప్షనల్స్ చేంజ్ చేసుకుంటా ఉంటారండి. చాలా మంది 90% ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ చేంజ్ దేర్ ఆప్షనల్స్ ఫర్ మెనీ రీజన్స్. సో అందుకు స్టూడెంట్స్ని ఎంపవర్ చేయడానికి మీకు మళ్ళీ వేరే ఆప్షనల్ కోసం మళ్ళీ డబ్బులు కట్టకుండా, లేకపోతే వేరే ఇన్స్టిట్యూట్లకు పరిగెట్టకుండా 5 ఆప్షనల్స్ని మీకు యాక్సెస్ అనేది ఇచ్చేస్తాం. సో అది మీరు ఉపయోగించుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. 5,000 చొప్పున మీరు కట్టుకునేటువంటి అవకాశం కూడా ఉంది. సో సింగిల్ పేమెంట్ చేస్తే 25,000 రూపాయలు. ఈ ఆఫర్ 7th నవంబర్ వరకు వర్తిస్తుంది. సో నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మళ్ళీ చెప్తున్నాను. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకున్న వాళ్ళకి రీసెంట్గా లాంచ్ చేసినటువంటి ఎన్సీఆర్టీ కోర్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ రావడం అనేది జరుగుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఒక్కటి మాట చెప్తున్నాను, తెలుగు స్టేట్స్లో బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్స్టిట్యూట్ని మన ఇన్స్టిట్యూట్ని పక్కన పెట్టి కంపేర్ చేయండి.
ఫీజు విషయంలో, వ్యాలిడిటీ విషయంలో, వే ఆఫ్ టీచింగ్, కేర్, బేసిక్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్తున్నారా లేదా అన్నీ కంపేర్ చేసి మన డెమో వీడియోస్ అన్ని, శాంపుల్ వీడియోస్ అన్ని చూసి మీకు నిజంగా మన ఇన్స్టిట్యూట్ న్యాయం చేస్తుందని మీకు అనిపిస్తేనే మీరు డెసిషన్ తీసుకోండి. ఓకేనా? రైట్ నాన్న. సో మరి హిందూ అనాలిసిస్లో ఫస్ట్ ఆర్టికల్ డిస్కస్ చేసేద్దాం, వినండి అమ్మా. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ వచ్చేసి నో టైమ్ బౌండ్ ఫ్యాక్ట్స్ ఆన్ క్లైమేట్ చేంజ్ అట్ G20. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2. ఇంటర్ గవర్నమెంటల్ గ్రూపింగ్స్ లేదా ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్లో మనం దీన్ని మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. అండ్ జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది క్లైమేట్ చేంజ్ అండర్లో. సో ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కాస్త బ్యాక్గ్రౌండ్ అర్థం కావాలి. G20 అంటే అర్థం ఏంటి, G20 సమిట్ ఎక్కడ జరిగింది, సో దాని తర్వాత న్యూస్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అర్థం చేసుకుందాం. సో బిఫోర్ డిస్కసింగ్ దిస్ ఆర్టికల్ ఇన్ ఏ కాంప్రహెన్సివ్ వే, ఒక చిన్న మాట అండి. మన హిందూ అనాలిసిస్ వెనుక అండ్ దాంతోపాటు మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసేటటువంటి వీడియోస్ వెనుక చాలా ఎఫర్ట్స్, చాలా టైమ్ ఆఫ్ ప్రిపరేషన్, చాలా హార్డ్ వర్క్ ఉంటుందండి. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు ఎక్నాలెడ్జ్ అవర్ హార్డ్ వర్క్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్ అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్తో, ఫెలో ఆస్పిరెంట్స్తో కూడా మన వీడియోస్ని షేర్ చేసుకునే ప్రయత్నం అనేది చేయండి. సో నిజంగా వాళ్ళకి మన వీడియోస్ అనేవి ఉపయోగపడతాయని మీరు అనుకుంటే. సో మరి ఈ ఆర్టికల్ని కాంప్రహెన్సివ్గా డీటెయిల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామా? జాగ్రత్తగా వినండి. చూడండి నాన్న, మొదట చూడండి G20. G20 ఈజ్ యాక్చువల్లీ అన్ ఇంటర్ గవర్నమెంటల్, వివిధ దేశాలు కలిసి ఏర్పాటు చేసినటువంటి అని అర్థం. ఇంటర్ గవర్నమెంటల్ గ్రూపింగ్. ఇట్ ఈజ్ నాట్ అన్ ఆర్గనైజేషన్. ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ కాదు, ఇట్ ఈస్ అన్ ఇన్ఫార్మల్ గ్రూపింగ్. అర్థమైందా? సో వీళ్ళందరూ ఒక కొయిలేషన్ గా ఏర్పాటు అవ్వడం మాత్రమే జరిగింది. అర్థమైందా? సో G20 అనేటటువంటిది ఇట్ ఈస్ యాక్చువల్లీ యాన్యువల్ మీటింగ్. ప్రతి సంవత్సరం ఈ గ్రూపింగ్ మధ్య ఒక మీటింగ్ అనేది జరుగుతుంది. ఆ మీటింగ్ ద్వారానే ఈ G20 ఏదైతే ఉంటుందో అది ఎగ్జిస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇట్ కంప్రైజెస్ ఆఫ్ లీడర్స్ ఫ్రమ్ ద కంట్రీస్ విత్ ద లార్జెస్ట్ అండ్ ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్. లార్జెస్ట్ ఎకానమిక్ కంట్రీస్ ఎకానమీస్ ఏవైతే ఉంటాయో అవి, అండ్ ఫాస్ట్ గ్రోయింగ్ ఎమర్జింగ్ ఎకానమీస్ ఏవైతే ఉంటాయో ఆ దేశాలు అనేవి దీనిలో భాగంగా ఉండడం అనేది జరుగుతుంది. ఆ దేశాల యొక్క నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ యాన్యువల్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇట్ కంప్రైజెస్ ఆఫ్ 19 మెంబర్స్, 19 కంట్రీస్ ప్లస్ 1 యూరోపియన్ యూనియన్, మొత్తం 20 ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్స్ మెంబర్స్ అకౌంట్ ఫర్ 85% ఆఫ్ వరల్డ్ జీడిపి. ప్రపంచ జీడిపిలో 85% వరకు వీళ్ళే కంట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ప్రపంచ జనాభాలో 2/3 ఆఫ్ ద పాపులేషన్ బిలాంగ్స్ టు దిస్ పర్టికులర్ 20 నేషన్స్. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. అండ్ G20 సమిట్ ఏదైతే ఉంటుందో, G20 యాన్యువల్ గా హోల్డ్ చేసేటటువంటి మీటింగ్ ఏదైతే ఉంటుందో దాని తాలూకా ఫార్మల్ నేమ్, ఇలాంటివి మీకు చాలా దీనిగా అడుగుతారు. ఇది ఎక్కువగా మీకు కనిపించదు, బట్ ఇలాంటివి కనిపించినటువంటి వాటిని తవ్వడానికి ప్రయత్నిస్తారు యూపీఎస్సీ వాళ్ళు, పేపర్ టఫ్ గా ఉండాలంటే. చూడండి, దీని తాలూకా ఫార్మల్ నేమ్ ఏంటంటే సమిట్ ఆన్ ఫినాన్షియల్ మార్కెట్స్ అండ్ ద వరల్డ్ ఎకానమీ. రైట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? దిస్ ఈస్ ద ఫార్మల్ నేమ్ ఫర్ G20 అండి. G20 ఎప్పుడు పుట్టడం అనేది జరిగిందండి అంటే 1997-98 ప్రాంతాల్లో ఏషియాలో ఒక విపరీతమైనటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో అది రావడం అనేది జరిగింది. 1997-98లో ఏషియన్ ఫినాన్షియల్ క్రైసిస్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో అప్పుడు ఏమర్థమైందంటే అప్పుడప్పుడే ఫినాన్షియల్ మార్కెట్స్ లో ఎదుగుతున్నటువంటి ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, డెవలప్ అవుతున్నటువంటి ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఫినాన్షియల్ సిస్టమ్ ఫ్రేమ్వర్క్ ని ఏర్పాటు చేసుకుంటున్నటువంటి ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, సపోజ్ మనకి ఎల్పిజి రిఫార్మ్స్ 1991 తర్వాతే ఫినాన్షియల్ మార్కెట్స్ అనే మనకు రావడం అనేది జరిగింది. ఎల్పిజి రిఫార్మ్స్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ రిఫార్మ్స్. అలాగే చాలా ఏషియన్ కంట్రీస్ లో 1990s లోనే దిస్ ఫినాన్షియల్ మార్కెట్స్ అనేవి రావడం అనేది జరిగింది. బట్ 1997-99 ఫినాన్షియల్ క్రైసిస్ వల్ల ఏం జరగడం అనేది జరిగింది, ఈ మార్కెట్లు ఏవైతే ఉన్నాయో కుప్పకూలిపోవడం అనేది జరిగింది. ఇన్వెస్టర్ల తాలూకు చాలా డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఆవిరైపోవడం అనేది జరిగింది. సో మేజర్ ఎమర్జింగ్ మార్కెట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఏమనుకున్నాయంటే ప్రతి సంవత్సరం మనందరం కలిసి ఒక డిస్కషన్ అనేది పెట్టుకోవాలి. వి నీడ్ టు ఎక్నాలెడ్జ్ దీస్ ఫినాన్షియల్ సిస్టమ్, వి నీడ్ టు డిస్కస్ ఆన్ ద ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సిస్టమ్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ అని చెప్పి వీళ్ళు అనుకోవడం అనేది జరిగింది.
సో అప్పుడు 1999లో దిస్ G7 ఫినాన్స్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో G7 నేషన్స్ ఏవైతే ఉన్నాయో G7 నేషన్స్ గురించి నేను సెపరేట్గా వీడియో చేశాను. ఎవరికైనా G7 నేషన్స్ గురించి తెలియకపోతే వీలైతే ఒకసారి ఆ వీడియో చూడండి. G7 LTX క్లాసెస్ అని చెప్పి కొట్టండి, మీకు చక్కగా నేను చేసిన వీడియో వస్తుంది, వీలైతే చూడండి. G7 నేషన్స్ ఏంటండి? ఫస్ట్ ఇది మనం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నెత్తి మీద ఒకటి ఉంటుంది ఏంటండి? కెనడా. దాని తర్వాత ఏషియా నుంచి ఓన్లీ వన్ కంట్రీ అండి, దట్ ఈస్ జపాన్. క్లియర్? సో మొత్తం 3 అయినాయి. 7 కంట్రీస్ కదా, గ్రూపింగ్ ఆఫ్ 7 నేషన్స్. ఇంకా 4 కంట్రీస్ ఉండాలి. ఒకటి యునైటెడ్ కింగ్డమ్, ఇంకొకటి ఫ్రాన్స్ ఏదైతే ఉంటుందో ఫ్రాన్స్, తర్వాత ఫ్రాన్స్ పక్కనే ఉండేటటువంటి జర్మనీ ఏదైతే ఉంటుందో జర్మనీ, జర్మనీ తర్వాత ఇటలీ. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇటలీ ఈజ్ ద ఓన్లీ వన్ G7 నేషన్ దట్ సైన్డ్ చైనీస్ అంబిషియస్ ప్రాజెక్ట్, దట్ ఈస్ వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రాజెక్ట్. అదే లేదా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో దాన్ని సైన్ చేసినటువంటి ఇంపార్టెంట్ కంట్రీ ఏంటి అంటే సో ఓన్లీ G7 కంట్రీ ఏంటంటే ఇటలీ. అర్థమైందా? సో వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ గురించి కూడా నేను చాలాసార్లు హిందూ అనాలిసిస్ చెప్పాను, ఒక సెపరేట్ వీడియో కూడా చేస్తానులేండి. ఓకేనా? రైట్. సో చూడండి, 1999లో G7 అనేది ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. నౌ లెట్ us look at different countries in G7, G8 and G20. వినండి. సో చూడండి, ఇక్కడ G7, G8, G20, G7 కంట్రీస్ మనం ఆల్రెడీ మాట్లాడుకోవడం అనేది జరిగింది, మళ్ళీ ఒక్కసారి మాట్లాడదాం, ఏం కాదు. ఓకేనా? చూడండి, సో కెనడా ఏదైతే ఉంటుందో కెనడా కిందే ఉండేటటువంటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, దాంతోపాటు ఓన్లీ ఏషియన్ కంట్రీ దట్ ఈస్ జపాన్ తర్వాత ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యునైటెడ్ కింగ్డమ్. ఓన్లీ కంట్రీ దట్ సైన్డ్, ఓన్లీ G7 కంట్రీ దట్ సైన్డ్ వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ విత్ చైనా, దట్ ఈస్ ఇటలీ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ G8 ఏంటి? G8 లో భాగంగా ఎవరున్నారంటే రష్యా. G7 G8 అవ్వడం అనేది జరిగింది మధ్యలో. సో బట్ కానీ తర్వాత రష్యా ఏదైతే ఉంటుందో రష్యాని 2014లో అనుకుంటాను బయటికి ఎక్స్పెల్ చేయడం అనేది జరిగింది, బయటికి తోసేశారు, నెట్టేశారు. ఎందుకంటే ఉక్రెయిన్ తో జరిగినటువంటి ఒక ఇష్యూ వల్ల, ఉక్రెయిన్ మీద వార్ అనేది ప్రకటించింది ఉక్రెయిన్ అని చెప్పి అనేటటువంటి విషయం మీద రష్యాని వీళ్ళు ఎక్స్పెల్ చేయడం అనేది జరిగింది. G20 ఏదైతే ఉంటుందో G20 మెంబర్స్ చూడండి, ఒకటి అర్జెంటీనా, తర్వాత ఆస్ట్రేలియా, తర్వాత బ్రెజిల్, తర్వాత చైనా, యూరోపియన్ యూనియన్, ఇండియా, ఇండోనేషియా, మెక్సికో, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా, టర్కీ, అలాంగ్ విత్ రష్యా అండ్ G7 నేషన్స్. ఈ 8 నేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ఇంకొక 11 కంట్రీస్, ఒక యూరోపియన్ యూనియన్, ఇవన్నీ కలిపి G20 నేషన్స్ అవ్వడం అనేది జరిగింది. సో G20 గురించి మీకు క్లారిటీగా అర్థమైందనే అనుకుంటున్నాను. సో G20కి ఎటువంటి ఫార్మల్ సెక్రటేరియట్ కానీ ఏది లేదండి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ అన్ ఇన్ఫార్మల్ గ్రూపింగ్, ఇట్ ఈస్ నాట్ ఎ ఫార్మల్ ఆర్గనైజేషన్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నౌ లెట్ us try to understand what was given in this particular article. ఇప్పుడు న్యూస్ ఆర్టికల్లో ఏమి ఇచ్చారో చెప్పే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. రైట్ నాన్న, చూడండి న్యూస్లోకి ఏం రావడం అనేది జరిగిందో. ఇండియా డెవలపింగ్ కంట్రీస్ యొక్క వాయిస్గా నిల్చోవడం అనేది జరిగింది మరొక్కసారి G20 సమిట్లో. డెవలపింగ్ నేషన్స్ యొక్క ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని G20 సమిట్ అనేటటువంటి వేదికను ఉపయోగించి వాటిని ప్రపంచ దేశాలకి చెప్పడం అనేది జరిగింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు G20 సమిట్ జరిగింది కదా రోమ్లో, దీనిలో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. సో బట్ కానీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద డిస్కస్ చేసినప్పటికీ వరల్డ్ నేషన్స్, వరల్డ్ పవర్స్ నో టైమ్ బౌండ్ అగ్రిమెంట్స్ ఆర్ కమిట్మెంట్స్. సో ఈ క్లైమేట్ చేంజ్ గురించి కానీ దేనికోసం కానీ ఒక టైం బౌండ్ కమిట్మెంట్ అనేది మాత్రం వీళ్ళు ఇవ్వలేదు. అర్థమైందా? దేని గురించి కానీ నెట్ జీరో ఎమిషన్స్ కట్ చేయడానికి కానీ, లేకపోతే డొమెస్టిక్ కోల్ కన్జంప్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని కంట్రోల్ చేయడానికి కానీ, దానికి చెక్ పెట్టడానికి కానీ ఎటువంటి టైం బౌండ్ అగ్రిమెంట్స్ కానీ కమిట్మెంట్స్ కానీ రీచ్ అవ్వలేదు. సంవత్సరానికి $100 బిలియన్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇమ్మని చెప్పి వాటిని క్లైమేట్ చేంజ్ తో పోరాటానికి అండ్ దాంతోపాటు గ్రేటర్ వ్యాక్సిన్ ఈక్వాలిటీ కోసం అండ్ దాంతోపాటు దీస్ క్లైమేట్ రిజైలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని బిల్డ్ చేయడం కోసం, క్లైమేట్ వల్నరబుల్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి సపోర్ట్ కోసం డెవలప్డ్ కంట్రీస్ ఇవ్వాలని చెప్పి కంప్లీట్ గా నిర్ణయించుకోవడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు దే హ్యావ్ డిసైడెడ్ టు ఎండ్ ఇంటర్నేషనల్ ఫినాన్సింగ్ ఫర్ వాట్? ఫర్ ఆల్ న్యూ అండ్ కోల్ ప్లాంట్స్ బై ద ఎండ్ ఆఫ్ 2021. 2021 నాటికి కోల్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో కోల్ ప్లాంట్స్ కి ఇంటర్నేషనల్ అసిస్టెన్స్ కానీ ఇంటర్నేషనల్ ఫినాన్సింగ్ కానీ ఇవ్వట్లేదు. బికాజ్ కోల్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ద మెయిన్ రీజన్ ఫర్ దీస్ కార్బన్ ఎమిషన్స్ కదా. కానీ బట్ ఈ ఇంటర్నేషనల్ ఫినాన్సింగ్ అనేది ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు, కానీ నో డొమెస్టిక్ కమిట్మెంట్స్ ఆన్ ఎండింగ్ కోల్ పవర్ జనరేషన్. కోల్ పవర్ జనరేషన్ అనేది ఈ సంవత్సరంతో ఆపేస్తాము, సో మేము ఇలా చేస్తాము అనేటటువంటి ఒక ఫ్రేమ్వర్క్ కానీ, ఒక వే కానీ, ఒక పాత్ కానీ, లేకపోతే ఒక కమిట్మెంట్ కానీ వీళ్ళు ఇచ్చారా అంటే ఇవ్వలేదు. అండ్ వన్ హెల్త్ అప్రోచ్ గురించి మరొకసారి మాట్లాడడం అనేది జరిగింది. నిన్న సమిట్లో మనకి ప్రైమ్ మినిస్టర్ గారు
వన్ ఎర్త్ వన్ హెల్త్ అప్రోచ్ అనేటటువంటి అప్రోచ్తో కూడా ముందుకు రావడం అనేది జరిగింది. సో వన్ హెల్త్ అప్రోచ్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు కూడా మాట్లాడడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు వ్యాక్సిన్ నేషనలిజం ఏదైతే ఉంటుందో, అంటే తయారు చేసినటువంటి వ్యాక్సిన్స్ అని కొన్ని కంట్రీస్ చేతుల్లో ఉండకుండా అన్ని దేశాలకి వ్యాక్సిన్ అనేది అందాలి. సో వన్ హెల్త్, ఆరోగ్యం అందరికీ ఒకటే అనేటటువంటి విషయం మీద సో మరొకసారి డిస్కస్ చేయడం అనేది జరిగింది వరల్డ్ లీడర్ ఆన్ ఇన్ G20 సమిట్. అండ్ గ్రీన్ ప్రాజెక్ట్స్ కి పబ్లిక్ ఫండింగ్ అనేది కూడా అవసరం. డిఫరెంట్ గవర్నమెంట్స్ గ్రీన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో, సస్టైనబుల్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఎన్విరాన్మెంటల్లీ సస్టైనబుల్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఇన్వెస్ట్ చేయాలని చెప్పారు. అండ్ మొత్తానికి ప్రైమ్ మినిస్టర్ గారు దిస్ ఇస్ ఎ ఫ్రూట్ఫుల్ సమిట్, నిజంగా ఇది ఒక లాభదాయకమైనటువంటి ఒక మంచి సమిట్ బాగా జరిగింది అన్నట్టుగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మాట్లాడడం అనేది జరిగింది. అండ్ వరల్డ్ లీడర్స్ ఆర్ వెరీ హ్యాపీ విత్ ద కన్క్లూజన్స్, విత్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ పర్టికులర్ సమిట్ అండి. అర్థమైందా? ఇది ఇక్కడ ఈ పర్టికులర్ ఆర్టికల్లో చెప్పడం అనేది జరిగింది. హ్యావ్ డిస్కస్, హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఆల్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ వర్ కన్క్లూడెడ్ ఇన్ G20 సమిట్ దట్ వర్ హ్యాపెండ్ ఇన్ రోమ్, రైట్? రోమ్ ఎక్కడ ఉందో నాకు కామెంట్ బాక్స్ తెలియజేయండి, ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. సో ప్రతి ఆర్టికల్ని ఇలాగే డీటెయిల్డ్గా ఇన్డెప్త్ నేర్చుకోవాలంటే ప్లీజ్ డూ జాయిన్ అవర్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. మళ్ళీ చెప్తున్నాను, మీకు చాలా వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది, రైట్? ఒక మెయిన్స్ ఓరియంటేషన్ అనేది తీసుకురావడం అనేది జరుగుతుంది. మోస్ట్ ప్రాబుల్ క్వశ్చన్స్, మెయిన్స్ క్వశ్చన్స్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్ నేను స్వయాన డిస్కస్ చేస్తాను వారానికి 2 రోజులు. సో ఆలోచించి వైజ్ డెసిషన్ తీసుకోండి. ఓకేనా నాన్న? మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, వినండి అమ్మా. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, రో ఓవర్ క్యాస్ట్ స్ప్లిట్ ఆఫ్ మన్రేగా వేజ్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్ లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే ముందు మీకు మన్రేగా స్కీమ్ గురించి అర్థం కావాలి. తర్వాత ఈ ఆర్టికల్లో ఏం చెప్పారో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది, జాగ్రత్తగా వినండి. రైట్ మరి let us look at this Manrega scheme, Mahatma Gandhi National Rural Employment Guarantee Act. సో గాంధీ మహాత్ముడు ఒక మాట అండవనే జరుగుతుంది, ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా లైస్ ఇన్ ఇట్స్ విలేజెస్ అని చెప్తూ అంటారండి. భారతదేశం యొక్క భవిష్యత్తు భారతదేశం యొక్క పల్లెల్లోనే దాగి ఉంటుంది అంటారు. సో గ్రామాలను నువ్వు చక్కగా చూసుకోగలిగితే, విలేజ్లో ఉండేటటువంటి పీపుల్ యొక్క లైవ్లీహుడ్స్, జీవనాధారాలను నువ్వు ఎన్ష్యూర్ చేయగలిగితే తప్పకుండా ఈ దేశం యొక్క అభివృద్ధిని నువ్వు చూడగలవు అని మహాత్మా గాంధీ యొక్క ఉద్దేశం. సో అందుకోసం అని చెప్పి ఈ మన్రేగా స్కీమ్ తీసుకురావడం అనేది జరిగింది. సో వాట్ ఈస్ ద రేషనల్ బిహైండ్ దిస్ మన్రేగా స్కీమ్? సో ఇక్కడ చిన్న అక్షరాలు మీకు కనిపించవచ్చు. సో మీరు ఏం చేస్తారండి, నేను ఇక్కడ జూమ్ కూడా చేస్తాను, మీరు ఏం చేస్తారు అంటే కొద్దిగా క్వాలిటీ, హైయెస్ట్ క్వాలిటీ పెట్టుకొని చూడండి, మీకు క్లారిటీగా లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి కనిపిస్తాయి. చూడండి, వై దిస్ మన్రేగా స్కీమ్, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ లేదా స్కీమ్ ఎందుకు తీసుకొచ్చారు? Because large underemployed and surplus labor force in rural areas with low or little or no skills. చాలా మంది రూరల్ ఏరియాస్లో ఉండేటటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అండర్ ఎంప్లాయిడ్గా ఉండడం అనేది జరుగుతుంది. చాలా ఎక్కువ మంది లేబర్ ఫోర్స్, సర్ప్లస్ లేబర్ ఫోర్స్ ఉన్నారు, కానీ వాళ్ళకి స్కిల్స్ అనేవి లేకుండా, వాళ్ళు అసలు ఎంప్లాయ్మెంట్ అనేది లేకుండా ఖాళీగా ఉంటున్నారు. సో ఎప్పుడు హ్యూమన్స్ ఆర్ ఆల్సో రిసోర్సెస్, మీ అందరికీ తెలుసు, రిసోర్సెస్ నువ్వు ఎప్పుడైతే బెటర్గా మేనేజ్ చేస్తావో అప్పుడు ఒక ప్రోగ్రెస్ అనేది ఉంటుంది, అంతేనా? సో రిసోర్సెస్ని బెటర్గా, ఏ రిసోర్స్ వేస్ట్ అవ్వకూడదు, ఈవెన్ హ్యూమన్ రిసోర్సెస్ కూడా వేస్ట్ అవ్వకూడదు. ఇప్పుడు సపోజ్ ఫినాన్షియల్ రిసోర్సెస్ వేస్ట్ అవ్వకూడదు అనుకోండి, అందుకే ఏం తీసుకొచ్చారు, బ్యాంకులు తీసుకురావడం అనేది జరిగింది. బ్యాంకులు ఏం చేస్తాయి, ఫినాన్షియల్ రిసోర్సెస్ని మేనేజ్ చేస్తాయి. ఫినాన్షియల్ రిసోర్సెస్ సర్ప్లస్ ఉన్నవాడు ఎవరైతే ఉంటాడో వాడి దగ్గర నుంచి డిపాజిట్లు సేకరిస్తాయి. ఫినాన్షియల్ రిసోర్సెస్ డెఫిసిట్ ఉన్నవాడు ఎవరైతే ఉన్నారో ఆయనకి లోన్ల రూపంలో డబ్బులు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఒకడి దగ్గర ఒకడు డిపాజిట్ సర్ప్లస్ ఉన్నవాడు వాడి రిసోర్సెస్ వేస్ట్ అవ్వకుండా బ్యాంక్స్ ఏవైతే ఉన్నా అవి ఎన్ష్యూర్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు రివర్ లింకింగ్ ప్రాజెక్ట్స్ అనేటటువంటి ప్రాజెక్ట్స్ అనేవి ఏర్పాటు చేస్తున్నారు. రివర్ లింకింగ్ ప్రాజెక్ట్స్ అనే దగ్గర ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి వాటర్ డ్రా చేస్తారు. డ్రాట్ ప్రోన్ ఏరియాస్, కరువు కాటకాలతో బాధపడుతున్నటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వాటర్ పంపిస్తారు. అర్థమైందా? దిస్ ఈజ్ ద బెటర్ మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అనుకోవచ్చు. సో అలాగే హ్యూమన్ రిసోర్సెస్ని కూడా బెటర్గా మేనేజ్ చేసాం అనుకోండి, అప్పుడు నీకు ఏం జరుగుతుంది, ప్రోగ్రెస్, దేశం తాలూకు అభివృద్ధి అనేది సాధ్యపడుతుంది. ఇది మీరు అర్థం చేసుకోవాలి, అందుకే దీన్ని తీసుకొచ్చారు. లైవ్లీహుడ్ ఇన్సెక్యూరిటీ ఫర్ మిలియన్స్ లివింగ్ ఇన్ రూరల్ ఏరియాస్. రూరల్ ఏరియాస్లో ఉండేటటువంటి చాలా మంది పీపుల్కి జీవనాధారం, లైవ్లీహుడ్ సెక్యూరిటీ అనేది లేదు. అర్థమైందా? అంటే పని 365 రోజులు దొరుకుతుందా అంటే దొరకట్లేదు. ఓన్లీ సోయింగ్ అంటే ఉడుపులు అండ్ దాంతోపాటు కోతల సమయంలోనే వాళ్ళు పనిచేస్తున్నారు, మధ్యలో ఖాళీగా ఉండడం అనేది జరుగుతుంది. సో వాళ్ళకి మరి పేదరికంతో బాధపడుతున్నారు, వాళ్ళకి లైవ్లీహుడ్ ఎన్ష్యూర్ చేయాలంటే ఇలాంటి స్కీమ్స్ అవసరం.
లిటిల్ ఆర్ నో పార్టిసిపేషన్ ఆఫ్ పూర్ ఇన్ డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్. సో రోడ్లు వేయడం, దాంతోపాటు డ్యాములు కట్టించడం, వీటన్నింటిలో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్టిసిపేషన్ అనేది తక్కువగా ఉంటుంది. రైట్, బికాస్ ఇండియా ఈజ్ ఎ సోషలిస్ట్ కంట్రీ కాబట్టి వి ఫాలో దీస్ వెల్ఫేర్ మెజర్స్ అనే వెల్ఫేర్ స్టేట్ ని బిల్డ్ చేయాలని చెప్పి అనుకుంటాం. సంక్షేమ రాజ్యాన్ని బిల్డ్ అనేటటువంటి లక్ష్యం ఉన్నటువంటి దేశం కాబట్టి మనం ఏం చేస్తాం, పెద్దవాడి దగ్గర, బాగా సంపాదించే వాడి దగ్గర పన్నులు తీసుకొని పేదవాడు ఎవరైతే ఉన్నారో పేదవాడికి వెల్ఫేర్, సంక్షేమాన్ని అందించడం అనేది జరుగుతుంది. సో పెద్దవాడు అంటే డబ్బున్నవాడు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు, కానీ పేదవాడు పార్టిసిపేట్ చేస్తున్నాడా అంటే చేయట్లేదు. సో పేదవాళ్ళని కూడా డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేయాలి, అప్పుడే ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అనేది సాధ్యపడుతుంది, సమ్మిళిత అభివృద్ధి అనేది సాధ్యపడుతుంది. ఇంక్లూజివ్ అంటే ఏంటమ్మా, పార్టిసిపేషన్ ఆఫ్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. అర్థమైందా? అందరూ పార్టిసిపేట్ చేయాలి, మెన్ పార్టిసిపేట్ చేయాలి, ఉమెన్ పార్టిసిపేట్ చేయాలి, హిందువులు పార్టిసిపేట్ చేయాలి, ముస్లింలు, సిక్కులు అండ్ వివిధ కులాల వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తే దాన్ని ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటాం. దాన్ని ఎన్ష్యూర్ చేయడం కోసం హెవీ డిపెండెన్స్ ఆన్ అగ్రికల్చర్ ఫర్ లైవ్లీహుడ్. సో జీవనాధారం కోసం ఎక్కువగా వాళ్ళు అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతున్నారు. అగ్రికల్చర్ మీద డిపెండ్ అయితే ఏంటి ప్రాబ్లమ్ సార్, కొన్ని ఎంతో కొంత కడుపు నిండుతుంది కదా అంటే, అగ్రికల్చర్ ఇస్ ద మోస్ట్ వాలటైల్, ఇట్ డిపెండ్స్ ఆన్ మాన్సూన్స్. ఒకవేళ మాన్సూన్స్ ఫెయిల్ అయినా, క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉంటుందో ఆ ఎఫెక్ట్, లేకపోతే ప్రైస్ వాలటాలిటీ, ధరలు అనేవి ఒక్కసారిగా తగ్గిపోయాయి అనుకోండి, రైతు ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో రైతుకి లైవ్లీహుడ్ అనేది మిగిలిన సమయాల్లో ఎన్ష్యూర్ చేయడానికి ఒక్క అగ్రికల్చర్ మీద డిపెండ్ అవ్వకుండా చూడడానికి ఇది ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైనా జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 5 రిసోర్సెస్ ఆఫ్ వెల్త్ అండి. ఒక్క దాని మీద మీరు ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదు. మీరు ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, దాని మీద ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదు. మీకు 5 స్ట్రీమ్స్ ఆఫ్ వెల్త్ అనేది తప్పకుండా 5 విషయాల నుంచి, 5 సోర్సెస్ నుంచి మీకు ఇన్కమ్ అనేది వస్తూ ఉండాలి. ఎయిదర్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి కానీ, లేకపోతే అదర్ ఆస్పెక్ట్స్ నుంచి కానీ, ఏదో ఒకటి, ఒక బిజినెస్ ఇన్వెస్ట్ చేయడం కానీ, ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నించండి. సో ఒక్క అగ్రికల్చర్ మీద లైవ్లీహుడ్ డిపెండ్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి, ఇట్ ఈస్ ఫినాన్షియలీ నాట్ వైబుల్ కాబట్టి గవర్నమెంట్ ఈ చర్య తీసుకుంది. లో అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ, అగ్రికల్చర్ ప్రొడక్టివ్ అనేది తక్కువగా ఉంటుంది, అగ్రికల్చర్ ఈల్డ్ అనేది, దిగుబడి అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి, సో దాని నుంచి ప్రజల్ని కాపాడడానికి, రూరల్ ఏరియాస్లో ఉండే పీపుల్ని కాపాడడానికి దీన్ని తీసుకొచ్చారు. లో అండ్ అన్ఈక్వల్ వేజ్ రేట్స్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్, మగవాళ్ళకి ఆడవాళ్ళకి వేజ్ రేట్స్ అనేవి అన్ఈక్వల్ గా ఉండడం వల్ల లైవ్లీహుడ్ అనేది ఎన్ష్యూర్ అవ్వట్లేదు, సోషల్ సెక్యూరిటీకి దూరం అవుతున్నారు రైతులు అని చెప్పి దీన్ని తీసుకొచ్చారు. ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అండ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అనేది ఫాలో అవ్వకపోవడం వల్ల ఎన్విరాన్మెంట్ అనేది కంప్లీట్ గా డిగ్రేడ్ అవుతుంది. సో సమ్ సెట్ ఆఫ్ పీపుల్, రైతులుగా ఉన్నటువంటి అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన కొంతమందిని డైవర్సిఫై చేస్తే వేరే ఫీల్డ్స్కి మంచిది అనేటటువంటి ఉద్దేశంతో కూడా దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. అండ్ మన్రేగా ప్రాజెక్ట్ ద్వారా డిఫరెంట్ ఎన్విరాన్మెంటల్, సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ కావాల్సినటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ని కూడా తీసుకురావచ్చు. సపోజ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ కానీ ఇలాంటివి ఏవైనా ఏర్పాటు చేయొచ్చు, ఇలాంటి డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ ఏమైనా స్టార్ట్ చేయొచ్చు, కాలువలు తవ్వచ్చు, ఇలాంటివి ఏమైనా. రైట్, సో నెక్స్ట్ చూడండి మన్రేగా 2006లో మన్రేగా ఫస్ట్ టైం నోటిఫై చేయడం అనేది జరిగింది ఆన్ ఎక్స్పెరిమెంటల్ బేసిస్ ఇన్ 200 ఆడ్ డిస్ట్రిక్ట్స్. సో 200కు పైచిలుకు డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయి జిల్లాల్లో అక్రాస్ ద కంట్రీ మొదటిసారి మన్రేగా స్కీమ్ ని ఒక ఎక్స్పెరిమెంటల్ బేసిస్, ఒక పైలట్ ప్రాజెక్ట్ గా స్టార్ట్ చేశారు. సో దిస్ వాజ్ ఫర్ ద ఫస్ట్ టైం దిస్ మన్రేగా ప్రొవైడెడ్ లీగల్ గ్యారంటీ ఫర్ వేజ్ ఎంప్లాయ్మెంట్ అండి. సో ఉద్యోగం ఏదైతే ఉంటుందో ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ లాంటిది ఇది. అర్థమైందా? అంటే కన్ఫామ్ గా గ్యారంటీగా ఎంప్లాయ్మెంట్ అనేది ఇస్తారు, లీగల్ గ్యారంటీ ఇస్తారు. అంటే ఒక ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయలేకపోతే నువ్వు కోర్టుకు కూడా వెళ్ళొచ్చు, గవర్నమెంట్ కి సూ చేయొచ్చు. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే బిగ్గెస్ట్ సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ అని చెప్పి అనుకోవచ్చు. సామాజిక సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక గ్రేటెస్ట్ ప్రోగ్రామ్ అండి. అండ్ ఈజ్ ఆల్సో డిజైన్డ్ యాజ్ పావర్టీ ఎలివియేషన్ ప్రోగ్రామ్, పేదరిక నిర్మూలన పథకం కింద కూడా మనం దీన్ని ఇది చేయొచ్చు. అండ్ ఇది ఏమి ఇస్తుంది మన్రేగా, 100 days ఆఫ్ వేజ్ ఎంప్లాయ్మెంట్ టు ఎవ్రీ హౌస్ హోల్డ్ ఇన్ ద రూరల్ ఏరియాస్ ఆఫ్ ద కంట్రీ ఈచ్ ఇయర్. ప్రతి సంవత్సరం అంటే 365 రోజుల్లో 100 పని దినాలు ఏవైతే ఉన్నాయో అవి కల్పించాలి. 100 పని దినాలు కావాలనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి. ఇట్ కంబైన్స్ ద ట్విన్ గోల్స్ ఆఫ్ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్, జీవనాధారం అంటే మనకి ఉద్యోగం ప్రొవైడ్ చేయడమే కాకుండా క్రియేషన్, ఎసెట్ క్రియేషన్ ఇన్ రూరల్ ఏరియాస్ లో ఎసెట్ క్రియేషన్ కూడా ఉపయోగపడుతుంది. సపోజ్ వీళ్ళందరూ కలిసి ఒక బావి తవ్వచ్చు, లేకపోతే ఒక రోడ్ వేయచ్చు, లేకపోతే ఒక ట్యాంక్ కట్టచ్చు. సో ఒకవైపు అసెట్ క్రియేషన్ జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో ఎంప్లాయ్మెంట్ కూడా పీపుల్ కు దొరకడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో లెట్ us look at different salient features of this particular scheme. All rural households in rural areas whose adult members volunteer to do unskilled manual work eligible. So it is a demand driven
స్కీమ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ ఎ డిమాండ్ డ్రివెన్ స్కీమ్ అమ్మ. అంటే ఎవరైతే ఊళ్ళో ఉండేటటువంటి అడల్ట్ మెంబర్స్ ఎవరైతే అన్స్కిల్డ్ మాన్యువల్ వర్క్ చేయడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళందరికీ ఏంటి ఈ తాలూకా వర్క్ అనేది తప్పకుండా గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి. జాబ్ కార్డు కూడా తప్పకుండా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఎవ్రీ రూరల్ హౌస్ హోల్డ్స్ కి హూ ఇస్ విల్లింగ్ టు వర్క్ అండర్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ప్రతి ఒక్కరికి జాబ్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రొవైడ్ చేయాలి. అండ్ దాంతోపాటు చాయిస్ ఆఫ్ వర్క్స్ డన్ త్రూ విలేజ్ లెవెల్ ప్లాన్స్. ఏ పని చేయాలి అంటే ట్యాంక్ కట్టుదామా, కెనల్ కడదామా, కాలువ నిర్మిద్దామా, రోడ్లు వేద్దామా, ఇలాంటిది విలేజ్ లెవెల్లోనే ప్లాన్స్ అనేవి జరగడం అనేది జరుగుతుంది. మామూలుగా మోస్ట్ ప్రాబబుల్లీ విలేజ్ యొక్క గ్రామ సభ. గ్రామ సభ అంటే అర్థం ఏంటి? సెట్ ఆఫ్ యూనో ఒక విలేజ్ లో ఉన్నటువంటి విలేజ్ లో ఓటు హక్కు ఉన్నటువంటి పీపుల్ అందరూ గ్రామ సభలో మెంబర్స్ గా ఉండడం అనేది జరుగుతుంది. వాళ్ళందరూ కలిసి గ్రామ సభ మీటింగ్ లో డెసిషన్ తీసుకుంటారు. అండ్ 50% ఆర్ మోర్ ఆఫ్ వర్క్ టు బి ఎగ్జిక్యూటెడ్ బై పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్. సో ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద వర్క్ ఎవరు చూసుకుంటారు? పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకోవడం అనేది జరుగుతుంది. గ్రామ పంచాయతీ ముఖ్యంగా చూసుకోవడం అనేది జరుగుతుంది. వర్క్ ఫోకస్ ఆన్ ఏరియాస్ లైక్ వాటర్ కన్జర్వేషన్. వాటర్ కన్జర్వేషన్ గురించి అంటే వాటర్ షెడ్ మేనేజ్మెంట్ కానీ ఇలాంటివి, కాలువలు తవ్వడం కానీ, లేకపోతే చెరువులు తవ్వడం కానీ, బావులు తవ్వడం కానీ ఇవి చేస్తారు. ల్యాండ్ డెవలప్మెంట్, ప్రొవిజన్ ఆఫ్ ఇరిగేషన్ ఫెసిలిటీ, నీళ్ళు ఏవైతే ఉంటాయో నీళ్ళని సరిగ్గా అందించేటటువంటి విషయం, రైట్. సో బిలో పవర్టీ లైన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా ప్రైవేట్ ల్యాండ్లో ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేవి ఏర్పాటు చేయడం, రూరల్ కనెక్టివిటీ ఏదైతే ఉంటుందో రూరల్ కనెక్టివిటీ అంటే రోడ్లు లాంటివి నిర్మించడం, ఇలాంటివి చేస్తారు. సో ఈ మన్రేగా స్కీమ్లో కాంట్రాక్టర్స్, దళారులు, ఇంటర్మీడియరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా బ్యాన్ అవుతారండి. అదే కంప్లీట్ డెసిషన్ ఎవరు తీసుకోవడం అనేది జరుగుతుంది? పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ అండ్ దాంతోపాటు విలేజ్ లెవెల్ గ్రామ సభ తీసుకోవడం అనేది జరుగుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ ఎలోవెన్స్ అనేది పే చేయడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ ఒకవేళ జాబ్ని ప్రొవైడ్ చేయలేకపోతే విత్ ఇన్ ద 15 days ఆఫ్ అప్లికేషన్, నువ్వు అప్లై చేసుకున్నటువంటి 15 రోజుల్లో గవర్నమెంట్ అనేది ఉద్యోగం నీకు ఇప్పించకపోతే నీకు నిరుద్యోగ భృతి ఏదైతే ఉంటుందో అది ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ సోషల్ ఆడిట్ మేడ్ మ్యాండేటరీ. సో ఈ లెక్కలు ఏవైతే ఉంటాయో ఈ లెక్కలు సోషల్ ఆడిటింగ్ ద్వారా లెక్కలు అనేవి చూడడం అనేది కూడా జరుగుతుంది. సోషల్ ఆడిట్ ఈజ్ ఎ కాంప్లెక్స్ టాపిక్ దట్ యూ రీడ్ ఇన్ గవర్నెన్స్. సో సూన్ ఐ విల్ మేక్ ఏ వీడియో ఆన్ సోషల్ ఆడిట్. సోషల్ ఆడిట్ అనేది గవర్నెన్స్, నేను లాస్ట్ ఇయర్ చెప్పాను గవర్నెన్స్లో. సో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఒకసారి మనం వీడియో చేద్దాంలేండి. సో ప్రస్తుతానికి లెక్కలు సరి చూడడం అనుకోండి. సో ఎంత మొత్తం ఖర్చు అవుతుంది, సో ఎలా ఖర్చు అవుతుంది, మెటీరియల్కి ఎంత ఖర్చు అవుతుంది, లేబర్కి ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ చూడడం అనమాట. సో సక్సెస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ హ్యాస్ లెడ్ టు క్రియేషన్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ రూరల్ ఇండియా. రూరల్ ఇండియాలో ఈ బావులు కానీ, రోడ్లు కానీ, చెరువులు కానీ నిర్మించడానికి చాలా చాలా ఉపయోగపడడం అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడానికి. దాంతోపాటు క్రియేషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ ఆల్సో ఏబుల్ టు అప్లిఫ్ట్ రూరల్ ఉమెన్ తాలూకా స్థాయిని పెంచింది. స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఇన్కమ్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి, వాళ్ళు ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండడానికి వాళ్ళు చాలా ఉపయోగపడడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు అవుట్ ఆఫ్ ద టోటల్ జాబ్స్ క్రియేటెడ్ సో ఫార్ ద పర్సెంటేజ్ ఆఫ్ అవర్స్ పుట్ ఇన్ బై ద ఉమెన్ హాజ్ ఇంక్రీజ్ స్టడీలీ. ఎక్కువ మంది ఆడవాళ్ళు వర్క్ చేయడం అనేది జరుగుతుందంట. సో అబౌవ్ ద స్టాట్యుటరీ మనకి 33% ఆఫ్ ద టోటల్ అవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉమెన్కే ఇవ్వాలి. అంటే పని దినాలు ఏవైతే ఉన్నాయో పని దినాల్లో 33% ఉమెన్కే ఇవ్వడానికి ప్రయత్నించాలండి. ఎక్కువ జాబ్ కార్డ్స్ ఉమెన్కే ఇవ్వాలి. సో దానికంటే ఎక్కువ మంది ఉమెన్ పనిచేస్తున్నారంట. Out of all the workers benefit under the scheme, the percentage of scheduled caste workers has constantly been about 20%. సో 20% మంది స్కెడ్యూల్డ్ క్యాస్ట్ పీపుల్ ఉన్నారు. అండ్ ఎస్టీ వర్కర్స్ 17% ఉండడం అనేది జరిగిందంట. అర్థమైందా? సో వాళ్ళకు కూడా, సో బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా లైవ్లీహుడ్స్ ఎన్ష్యూర్ చేయడంలో ఇది నిజంగా మన్రేగా స్కీమ్ చాలా ఉపయోగపడుతుందని మనకి ఇక్కడ చెప్తున్నారు. అండ్ ప్రాబ్లమ్ ఏరియాస్ చూడండి. సక్సెస్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఈజ్ వెరీ మచ్ రిలేటెడ్ టు ద వే ఆఫ్ గవర్నెన్స్ ఇన్ ద స్టేట్. రాష్ట్రంలో పరిపాలన బట్టి మన్రేగా స్కీమ్ యొక్క సక్సెస్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. బికాస్ స్టేట్ ఈస్ ద వన్ విచ్ ఈస్ ఇంప్లిమెంటింగ్ దిస్ పర్టికులర్ స్కీమ్. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. డిలేడ్ మెజర్మెంట్ ఆఫ్ ద వర్క్ లీడ్స్ టు డిలేడ్ పేమెంట్ టు ద వర్కర్. వర్కర్స్కి పేమెంట్స్ అనేవి డిలే అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వర్క్ అనేది ఎంత చేశారు అని మెజర్ చేయడం చాలా డిలే అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో వర్కర్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళ బ్యాంక్ ఏదైతే ఉంటుందో బ్యాంక్, పట్టణంలో ఉన్నటువంటి బ్యాంక్కి వెళ్తున్నారు. బ్యాంక్ వెళ్ళి చూసేటప్పటికి అక్కడ ఏం డబ్బులు అనేవి మన్రేగా మనీ ఏదైతే ఉంటుందో అది పడలేదు ఇంకా అని తెలుస్తుంది. దానివల్ల వీళ్ళ ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఒక రోజు పడుతుంది, ఆ రోజు వాళ్ళు కూలిపోతుంది. అండ్ దాంతోపాటు తిరగడానికి ట్రావెలింగ్ ఛార్జెస్ ఇవన్నీ వాళ్ళు భరించాల్సి రావడం అనేది జరుగుతుంది. ఇదంతా ఎందుకు చెప్తుందంటే రీసెంట్గా మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. సో వర్కర్స్ తాలూకా పేమెంట్స్ అనేవి డిలే అవుతున్నాయి. మస్టర్ రోల్స్ ఆర్ బీయింగ్ ఫాల్స్లీ క్రియేటెడ్ టు షో ద డిమాండ్ వైల్ దెర్ ఈస్ నన్.
సో వర్క్కి డిమాండ్ అనేది లేకపోవడం, వర్కర్ డిమాండ్ అనేది లేకపోయినా, సో ఈ మస్టర్ రోల్స్ ఏవైతే ఉంటాయో, అంటే రిజిస్టర్స్ ఏవైతే ఉంటాయో, అటెండెన్స్ రిజిస్టర్స్, సో వాటన్నింటినీ తప్పుగా వీళ్ళు క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా స్టేట్స్ అనేది తప్పుగా క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది టు టు నో లూ ఆర్ టు అట్రాక్ట్ ఫండ్స్ ఫ్రమ్ ద సెంటర్. There is also the problem of elite groups within the workers capture most of the job cards. సో దీస్ క్యాస్ట్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది కూడా తన క్యాస్ట్ సిస్టమ్ కూడా ఒక ప్రాబ్లమెటిక్ గా ఉండడం అనేది జరిగింది. మోస్ట్ ఆఫ్ ద జాబ్ కార్డ్స్ అనేవి ఎవరికి అందుతున్నాయంటే దీస్ ఎలీట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, హయ్యర్ క్యాస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే చేరడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ అని చెప్పి మనం అనుకోవచ్చు. అర్థమైందా? సో దీస్ ఆర్ మెయిన్ ఛాలెంజెస్ అండి. మన్రేగా మీద మీకు క్వశ్చన్స్ అనేవి రావచ్చు. సో చాలా జాగ్రత్తగా నోట్ మేకింగ్ అనేది చేసుకోండి. చాలా 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 ఇంపార్టెంట్ థింగ్ అండి. మీకు ఇక్కడ కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఒకవేళ కనిపించకపోతే క్వాలిటీ ఏదైతే ఉంటుందో హయ్యర్ పిక్చర్ క్వాలిటీలో పెట్టుకోండి. కానీ చిన్న లైన్స్ ఉన్నాయి. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దిస్. ఇంకోసారి రిపీట్ అవ్వనివ్వండి. ఓకేనా? పర్ఫెక్ట్ మ్యామ్. నౌ లెట్ us అండర్స్టాండ్ వాట్ వాజ్ గివెన్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మన్రేగా స్కీమ్ గురించి అర్థమైంది కాబట్టి మన న్యూస్ ఆర్టికల్లో ఏమొచ్చిందో చెప్దాం, వినండి. సో చూడండి అన్న, రాజస్థాన్ స్టేట్లో ఒక విచిత్రకరమైనటువంటి పరిస్థితి ఏదైతే ఉంటుందో అది ఎదురవ్వడం అనేది జరిగింది. ఏంటి ఆ పరిస్థితి చూడండి. ఒక విలేజ్కి సంబంధించినటువంటి వర్కర్స్ అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒకే మస్టర్ రోల్స్లో, అంటే ఒకే ఒకే అటెండెన్స్ షీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో రిజిస్టర్ చేయడం అనేది జరిగింది. కానీ ఈ బకాయిలు ఏవైతే ఉన్నాయో, మన్రేగా వేజెస్ ఏవైతే ఉన్నాయో, ఈ కూలీ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి కొంతమందికి, కొన్ని కులాల వారికి త్వరగా పడిపోతున్నాయంట, కొన్ని కులాల వారికి లేట్ అవుతుందంట. సపోజ్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళకి 7 రోజుల్లో పడిపోవడం అనేది జరిగిందంట వేజెస్. అదే మిగిలిన జనరల్ కేటగిరీ వాళ్ళకి, అదర్ క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 15 కంటే 25 రోజులు, 15 నుంచి 20 రోజులు కూడా పడేటటువంటి అవకాశం ఉందంట. సో అంత లేట్ అవ్వడం అనేది జరుగుతుందంట. యూనో కొన్నిసార్లు 2 months వెయిట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడడం అనేది జరుగుతుందంట. సో చాలా మంది ఏదో తేడా జరుగుతుంది, ఏదో ప్రాబ్లం జరుగుతుంది, ఎందుకు ఇలా ఒక్కొక్క క్యాస్ట్కి ఒక్కొక్క కులానికి ఒక్కలా పడుతున్నాయి అని చెప్పి చాలా మంది సస్పిషన్ అండ్ టెన్షన్స్ వ్యక్తం చేస్తే దీస్ పంచాయత్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళేమన్నారు అంటే, మేము ప్రతి ఒక్కరి తాలూకా డీటెయిల్స్ అనేవి సబ్మిట్ చేస్తున్నప్పటికీ పేమెంట్స్ ఇచ్చేటటువంటి పైన హైయర్ అప్ క్యాడర్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, హైయర్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే క్యాస్ట్ పేరు చెప్పున వాళ్ళు స్ప్లిట్ చేస్తున్నారు. అదే డిఫరెంట్ క్యాస్ట్ పేరు చెప్పిన వాళ్ళు అంతా పై వాళ్ళదే, మాకేం సంబంధం లేదు అని పంచాయత్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. ఈవెన్ యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో, యాక్టివిస్ట్ లీడర్స్ అండ్ సెవరల్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, బీహార్, కర్ణాటక, తమిళనాడు, ఇక్కడ కూడా ఈ చాలా ఆందోళనలనే మొదలవ్వడం అనేది జరుగుతుంది ఫర్ వేజ్ పేమెంట్స్ అలాంగ్ క్యాస్ట్ లైన్స్. అదే మన్రేగా బడ్జెట్ ని కుల ప్రాతిపదికన ఎలా విడదీస్తున్నారు, ఏ విధంగా విడదీస్తున్నారు, సో వై యు ఆర్ డివైడింగ్ ఇట్ ఇన్ ఆన్ ద క్యాస్ట్ బేసిస్ అని చెప్పి సో చాలా మంది వాళ్ళ తాలూకు అసంతృప్తి ఏదైతే ఉంటుందో అది తెలియజేయడం అనేది జరిగింది. అర్థమైందా? అండ్ దాంతోపాటు ఈ మన్రేగా వేజ్ పేమెంట్స్ మీద ఒక రీసెర్చ్ చేసినటువంటి లిప్టెక్ ఇండియా అనేటటువంటి కంపెనీ సర్వేలో ఏం తెలిసింది అంటే, ఈ స్కెడ్యూల్డ్ క్యాస్ట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో చాలా రాష్ట్రాల్లో స్కెడ్యూల్డ్ క్యాస్ట్ వర్కర్స్ కి చాలా ఫాస్ట్ గా పడ్డం అనేది జరుగుతుందంట. దాంతోపాటు ఇంకొక విషయం ఏంటి అంటే, మొత్తం పనిచేసినటువంటి వర్కర్స్ లో 46% ఆఫ్ ద స్కెడ్యూల్డ్ క్యాస్ట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సెంటర్ అనేటటువంటిది విత్ ఇన్ 7 days లో ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరిగిందంట. హవెవర్ నాన్ స్కెడ్యూల్డ్ క్యాస్ట్, నాన్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఓన్లీ 26% ఆఫ్ దెమ్ వర్ పేడ్ విత్ ఇన్ 7 days. 7 రోజుల్లో ఓన్లీ 26% వాళ్ళకి మాత్రమే పడిందంట. అదర్ 51% వర్ పెయిడ్ విత్ ఇన్ 15 days. ఇంకొంతమందికి 2 months అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయంట. జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్ వీటిలో ఈ గ్యాప్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉండడం అనేది జరిగిందంట. అంటే ఈ పేమెంట్ గ్యాప్ ఏదైతే ఉంటుందో అండ్ పర్సంటేజ్ గ్యాప్ ఏదైతే ఉంటుందో ఈ రెండు, అది మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. బట్ ఆన్ క్యాస్ట్ బేసిస్ ఎందుకు ఈ వేజ్ ఏదైతే ఉంటుందో, వేజ్ మస్టర్ రోల్స్ ఎందుకు విడదీస్తున్నారో, మన్రేగా బడ్జెట్ ని కూడా ఎందుకు స్ప్లిట్ చేస్తున్నారో అర్థం కానటువంటి విషయం. సో గవర్నమెంట్ చేసే తప్పులు ఎప్పుడు హిందూ ఎంచుతుంది కాబట్టి, బికాజ్ హిందూ లెఫ్ట్ వింగ్ న్యూస్ పేపర్ కాబట్టి మరొకసారి ఈ ఇష్యూని కూడా రైజ్ చేయడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్ అండ్ వెరీ ఈజియెస్ట్ ఆర్టికల్. అర్థమైందా? సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా? జాగ్రత్తగా వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నేవీ టేక్స్ డెలివరీ ఆఫ్ వార్షిప్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 డిఫెన్స్ టెక్నాలజీలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది.
జాగ్రత్తగా వింటే క్లియర్గా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైపోతుంది. జాగ్రత్తగా వినండి. బ్యాక్గ్రౌండ్ నుంచి మాట్లాడదాం. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కావాలి. జనవరి 2011లో ఒక అగ్రిమెంట్ అనేది సైన్ అవ్వడం అనేది జరిగింది. ఎవరెవరికి? ఇండియన్ నేవీకి అండ్ దాంతోపాటు డైరెక్టరేట్ ఆఫ్ నేవల్ డిజైన్ వాళ్ళకి. ఆ ప్రాజెక్ట్, ఆ అగ్రిమెంట్ ద్వారా మొదలైనటువంటి ప్రాజెక్ట్ ఏంటి అంటే ప్రాజెక్ట్ 15B. ఈ ప్రాజెక్ట్ 15B ద్వారా ఏం చేద్దాం అనుకున్నారంటే 4 షిప్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ చేసి నావీకి ఇద్దామని చెప్పి అనుకున్నారండి. అర్థమైందా? దిస్ 4 షిప్స్ ఆర్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్, వెరీ సిగ్నిఫికెంట్, స్టెల్త్ అంటే ఏంటంటే రాడార్ లాంటి డిటెక్షన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో వాటికి కూడా దొరకకుండా తప్పించుకోగలిగినటువంటి గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్స్. దే కెన్ డిస్ట్రాయ్ మిసైల్స్ అండి. ఎనిమీ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్ట్రాయ్ చేయగలిగేటటువంటి షిప్స్. సో మొత్తం ఎన్ని 4 షిప్స్ని కన్స్ట్రక్ట్ చేద్దామని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. జనవరి 2011లో సైన్ అవ్వడం అనేది జరిగింది. అట్ ప్రాజెక్ట్ కాస్ట్ ఆఫ్ 29,643.74 crores అండి. ఇంత మొత్తానికి ప్రాజెక్ట్ అనేది సైన్ అవ్వడం అనేది జరిగింది. ఈ షిప్స్ యొక్క డిజైన్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ఇన్ హౌస్ డిజైన్, అంటే ఇండియన్ డిజైన్. ముఖ్యంగా డైరెక్టరేట్ ఆఫ్ నేవల్ డిజైన్ వాళ్ళు ఈ షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిజైన్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ షిప్స్ కి 4 ప్రామినెంట్ సిటీస్, మేజర్ సిటీస్ ఫ్రమ్ ఆల్ అక్రాస్ ద కంట్రీ, ఆల్ 4 కార్నర్స్ ఆఫ్ ద కంట్రీ పేర్లు పెట్టడం అనేది జరిగింది. ఫస్ట్ షిప్ పేరు ఏం పేరు పెట్టారంటే విశాఖపట్నం, మన ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం పేరు పెట్టారు. సెకండ్ షిప్ పేరు ఏం పెట్టారు అంటే మర్ముగావ్ అనేటటువంటి పేరు పెట్టారు. థర్డ్ది ఏంటి అంటే ఇంఫాల్ అనేటటువంటి పేరు పెట్టారు. అండ్ ఫోర్త్ వన్ కి ఏం పేరు పెట్టారంటే సూరత్ అని పేరు పెట్టారండి. సరే, మరి అందరికీ తెలిసిన విశాఖపట్నం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంది, మర్ముగావ్ ఈజ్ ఇన్ గోవా, ఇంఫాల్ ఈజ్ ఇన్ మణిపూర్ అండ్ సూరత్ ఈజ్ ఇన్ గుజరాత్, రైట్? సో మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. సో ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చింది అంటే ద ఫస్ట్ షిప్ దట్ ఈజ్ విశాఖపట్నం ఏదైతే ఉంటుందో విశాఖపట్నం షిప్ని నావీ అనేది డెలివరీ తీసుకోవడం అనేది జరిగింది. ఈ షిప్ అనేది కంప్లీట్గా తయారైపోయింది, నావీకి దీన్ని డెలివరీ ఇవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? గత శుక్రవారమే డెలివరీ ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ షిప్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ 3 years డిలే అవ్వడం అనేది జరిగింది. 2017లోనే ఈ షిప్ అనేది నావీకి డెలివరీ అవ్వాల్సి ఉండడం అనేది జరిగింది. బట్ వేరియస్ రీజన్స్ ఇది డిలే అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ షిప్ ఏదైతే ఉంటుందో ఈ షిప్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ అనేవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ది షిప్ ఈస్ 163 meter లాంగ్ వార్ షిప్ అండి. సో 163 మీటర్ల లాంగ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఇట్ హ్యాస్ ఎ కెపాసిటీ ఆఫ్ ఫుల్ లోడ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ 7,400 tons. సో ఎంత మొత్తం బరువు ఏదైతే ఉంటుందో దాన్ని ఇది మోయగలదు, లాక్కెళ్ళగలదు. అండ్ ఇట్ ట్రావెల్స్ విత్ ఇస్ మ్యాక్సిమం స్పీడ్ ఆఫ్ 30 knots, 30 nautical మైళ్ళ స్పీడ్తో ఈ షిప్ ఏదైతే ఉంటుందో అది ట్రావెల్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ గొప్ప విషయం ఏంటంటే ద ఇండిజినస్ కంటెంట్, అంటే దేశీయ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, ద ఇండిజినస్ కంటెంట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 75%. అంటే ఈ షిప్ తయారు చేయడానికి వాడినటువంటి స్పేర్ పార్ట్స్, టెక్నాలజీ వీటన్నింటిలో 75% ఏకంగా మన భారతదేశంలోనే తయారు చేయడం అనేది జరిగింది అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఈ షిప్ యొక్క కన్స్ట్రక్షన్ స్టార్టింగ్ అనేది 2013లో స్టార్ట్ అయిందండి. షిప్ అనేది ఎప్పుడు లాంచ్ చేశారు? డిజైన్తో పాటు ఏప్రిల్ 2015లో లాంచ్ చేసినప్పటికీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసుకొని డెలివర్ అవ్వడం అనేది జరిగింది. ది షిప్స్ ఆర్ ఎక్విప్డ్ విత్ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ అంటే సౌండ్ స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్తో వెళ్ళేటటువంటి క్రూజ్ మిసైల్స్ అండి. సో వాటిని ఇక్కడ ఇది చేయొచ్చు. అండ్ దాంతోపాటు లాంగ్ రేంజ్ ఎక్కువగా ఉండేటటువంటి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో శామ్ అని చెప్పి కూడా అంటాం అనేది జరుగుతుంది, వాటిని కూడా ఇది క్యారీ చేయగలదు. అర్థమైందా? సో అని చెప్పి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఇట్ హ్యాస్ సెవరల్ ఇండిజినస్ వెపన్ సిస్టమ్స్ అండి, లైక్ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ కానీ, ఇండిజినస్ టార్పెడో ట్యూబ్ లాంచర్స్ కానీ. టార్పెడోస్ మీకు తెలుసని అనుకుంటున్నాను, ఇలా ఉంటాయి, ఇలా ఉండడం అనేది జరుగుతుంది టార్పెడోస్. సో టార్పెడోస్ లాంచ్ చేస్తారు, టార్పెడో అటాక్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్ విల్ డిస్ట్రాయ్ ద ఎనిమీస్ ఎనిమీస్ ఎయిర్ క్రాఫ్ట్స్, వీటిని డిస్ట్రాయ్ చేయడం అనేది జరుగుతుంది. యాంటీ సబ్మెరైన్ ఇండిజినస్ రాకెట్ లాంచర్స్ అండ్ దాంతోపాటు 76 mm సూపర్ ర్యాపిడ్ గన్ మౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కలిగి ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? COVID-19 ఛాలెంజెస్, COVID-19 డిలేస్ని ఎదుర్కొని మరి సో ఈ డిస్ట్రాయర్ని ఇండక్ట్ చేయడం అనేది, డిస్ట్రాయర్ అనేది నావీకి అందించడం అనేది నిజంగా గొప్ప విషయం. అండ్ మ్యారిటైమ్ పవర్ ఏదైతే ఉంటుందో ఇండియన్ ఓషన్ రీజియన్లో మన మ్యారిటైమ్ పవర్ని మనం ఎన్హాన్స్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాం. ఆ ప్రయత్నంలో ఈ తాలూకా ఇదేదైతే ఉంటుందో ఈ విశాఖపట్నం
స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ఏదైతే ఉంటుందో అది చాలా ఉపయోగపడుతుందని చెప్పి చెప్తున్నారండి. అర్థమైందా? సో ఇది మనకి చెప్పడం అనేది జరిగింది. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ యూ నీడ్ టు రిమెంబర్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడతామా, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇన్ఫార్మల్ సెక్టార్ ష్రాంక్ షార్ప్లీ ఇన్ 2020-21. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. మనం గవర్నెన్స్లో ఈ ఆర్టికల్ని మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది, రైట్? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. అండ్ ఎకానమీ జిఎస్ పేపర్ 3లో కూడా ఈ ఆర్టికల్ని మనం మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 9 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందండి. జాగ్రత్తగా వింటే క్లియర్గా ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం, మీకు ఈజీగా అర్థమైపోతుంది. జాగ్రత్తగా వినండి. సో చూడండి అన్న, ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కావాలి. సో ముందు వర్కర్స్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్కర్స్ దట్ రన్ ఇన్ ఎకానమీ. ఒక ఆర్థిక వ్యవస్థలో వేరు వేరు వర్కర్స్ అనే వాళ్ళు ఉంటారు. సో మొదట మనకి ఫార్మల్ వర్కర్స్ అనే వాళ్ళు ఉంటారు, రైట్? ఎప్పటికీ నెల నెల జీతం తీసుకునే వాళ్ళు, పిఎఫ్లు కట్ అయ్యే వాళ్ళు, బ్యాంకు అకౌంట్లు వాళ్ళ శాలరీలు పడేవాళ్ళు, వీళ్ళందరూ ఫార్మల్ వర్కర్స్ అని చెప్పి అంటాం. ఇన్ఫార్మల్ వర్కర్స్ ఉంటారు. ఇన్ఫార్మల్ వర్కర్స్ అంటే తోపుడు బండి వాళ్ళు, లేకపోతే మనకి రోడ్డు పక్కన అమ్ముకుంటారు కదా వాళ్ళు, టిఫిన్ షాపులు పెట్టుకునే వాళ్ళు, వీళ్ళందరూ ఇన్ఫార్మల్ వర్కర్స్ కింద రావడం అనేది జరుగుతుంది. ఇన్ఫార్మల్ సెక్టార్ కింద రావడం అనేది జరుగుతుంది. అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే గిగ్ ఎకానమీ. గిగ్ వర్కర్స్ అని కూడా అంటారు. గిగ్ వర్కర్స్ అంటే ఏంటి అంటే వీళ్ళు కూడా ఇన్ఫార్మల్ సెక్టార్లో భాగంగానే రావడం అనేది జరుగుతుంది. ఈ గిగ్ వర్కర్స్ ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో ఏసీ పోయింది. ఏసీ పోయినప్పుడు ఏసీని బాగు చేయడానికి ఒక వ్యక్తిని పిలుస్తాం. ఏసీ బాగు చేస్తాడు, ఎంతో కొంత డబ్బులు పే చేస్తాం, వెళ్ళిపోతాం. ఆయనకి మనకి ఎటువంటి కాంట్రాక్ట్ అనేది ఉండదు. ఫార్మల్ సెక్టార్లో ఏముంటుంది? సో ఆ ఎంప్లాయర్ ఎవరైతే ఉంటారో ఎంప్లాయర్కి ఎంప్లాయీకి మధ్య ఒక అగ్రిమెంట్ అనేది ఉంటుంది. దాంతోపాటు ఒక కండిషన్స్ ఆఫ్ సర్వీస్ ఒకటి ఉంటుంది, ఒక ప్రిస్క్రైబ్డ్ శాలరీ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇన్ఫార్మల్ సెక్టార్లో మీకు అవేమీ కనిపించవు. అర్థమైందా? మీకు ఆ రోజు వాళ్ళకి సేల్ అయితేనే వాళ్ళు తింటారు. కూలి పనులకు వెళ్ళే వాళ్ళు వీళ్ళందరూ ఇన్ఫార్మల్ సెక్టార్లో ఉంటారు. మనకి అగ్రికల్చర్ ఎవరైతే ఉంటారో వ్యవసాయదారులు వీళ్ళందరూ ఇన్ఫార్మల్ సెక్టర్. గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో నేను ఇప్పుడు చెప్పాను కదా అలాంటి వాళ్ళు. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఈ మధ్య ఎరప్ట్ అయినటువంటిది ఇదేంటి అంటే ప్లాట్ఫామ్ వర్కర్స్. ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటే ఏంటి? ఒక ప్లాట్ఫామ్ ద్వారా వర్క్ను పొందేటటువంటి వాళ్ళు. ఇప్పుడు స్విగ్గీ ఏదైతే ఉంటుందో, స్విగ్గీ అనేటటువంటి మొబైల్ అప్లికేషన్ ప్లాట్ఫామ్ ద్వారా వర్క్ పొందేటటువంటి వాళ్ళు ఎవరు? స్విగ్గీ డెలివరీ బాయ్స్, జొమాటో డెలివరీ బాయ్స్, వీళ్ళందరూ ప్లాట్ఫామ్ వర్కర్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ర్యాపిడో తోలే వాళ్ళు వీళ్ళందరినీ ప్లాట్ఫామ్ వర్కర్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అయితే దీస్ ఆల్ కమ్ ఫ్రమ్ ఇప్పుడు ఇప్పుడు ప్లాట్ఫామ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండ్ దాంతోపాటు ఒక ఫార్మల్ అగ్రిమెంట్ ఏమైనా ఉంటుందా ఎంప్లాయర్కి అంటే ఉండదు. దీస్ గిగ్ వర్కర్స్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ ఏవైతే ఉన్నాయో ది ఇంటర్న్ కమింగ్ టు ఇన్ఫార్మల్ సెక్టర్. వాళ్ళు ఇన్ఫార్మల్ సెక్టార్లోకి రావడం అనేది జరుగుతుంది. అండ్ ఇన్ఫార్మల్ సెక్టార్స్ ఎవరైతే ఉన్నాయో ఇన్ఫార్మల్ సెక్టార్ పీపుల్ని ఫుడ్ సోడియల్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అని చెప్పి అంటాం. భారత ఆర్థిక వ్యవస్థలో చాలా వరకు ఇన్ఫార్మల్ సెక్టార్లోనే ఉండడం అనేది జరిగింది. ఇప్పుడు ఏకంగా మనం చెప్పుకుంటే 70% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ డిపెండ్ ఆన్ అగ్రికల్చర్ ఫర్ దేర్ లైవ్లీహుడ్స్. చాలా మంది వ్యవసాయదారులుగానే ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇన్ఫార్మల్ సెక్టార్లోని పీపుల్ ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చింది అంటే సో ఇండియన్ ఎకానమిక్ యాక్టివిటీలో అంటే కొనుగోలులోని అమ్మకాల్లోనూ ఎవరి పాత్ర, ఇన్ఫార్మల్ సెక్టార్ పాత్ర ఏదైతే ఉంటుందో అది సిగ్నిఫికెంట్గా తగ్గడం అనేది జరిగింది. ద రోల్ ఆఫ్ ఇన్ఫార్మల్ సెక్టార్ వాజ్ డిప్డ్ అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు 2020-21 అర్థమైందా? ఎస్బీఐ అనేది ఒక రీసెర్చ్ రిపోర్ట్ అనేది తీసుకొచ్చింది. దానిలో ఏం చెప్పారు? 2020-21లో రిపోర్ట్లో ఏం చెప్పడం అనేది జరిగింది? ఇండియన్ ఎకనామిక్ యాక్టివిటీలో ఇన్ఫార్మల్ సెక్టార్ యొక్క రోల్ ఏదైతే ఉంటుందో అది సిగ్నిఫికెంట్గా తగ్గిపోతుంది. అండ్ ఇట్ ఈస్ సిగ్నలింగ్ ఏ షిఫ్ట్ టువర్డ్స్ ఫార్మలైజేషన్ ఆఫ్ ద ఎకానమీ. సో ఆర్థిక వ్యవస్థలో పెద్ద రోల్ ఇప్పుడు ఫార్మల్ సెక్టార్ పోషించడం అనేది మొదలైంది. ఇన్ఫార్మల్ సెక్టార్ రోల్ అనేది తగ్గిపోతుంది అని చెప్పి చెప్తున్నారు. అర్థమైందా? సో ఇన్ఫార్మల్ సెక్టార్ షేర్ ఎకానమీలో మే హ్యావ్ ష్రంక్ టు నో మోర్ దెన్ 20%. from about 52% in 2017-18. సో 2017-18 ఫినాన్షియల్ ఇయర్ ఏదైతే ఉంటుందో దానిలో ఇండియన్ ఎకానమీలో 52% ఆఫ్ ద ఎకానమీ అనేది హూ ఆర్ ద కంట్రిబ్యూటర్స్? ఇన్ఫార్మల్ సెక్టార్ వర్ ద కంట్రిబ్యూటర్స్.
కానీ ఇప్పుడు అరౌండ్ 20% డిప్ అనేది మనం చూడొచ్చు. ఓన్లీ 32% మాత్రం ఇప్పుడు ఇన్ఫార్మల్ సెక్టార్ కంట్రిబ్యూట్ చేస్తుంది అన్నట్టుగా చెప్పడం అనేది జరిగింది. దేర్ ఆర్ వైడ్ వేరియేషన్స్ ఇన్ ద ఫార్మలైజేషన్ లెవెల్స్ ఇన్ డిఫరెంట్ సెక్టార్స్ లో ఫార్మలైజేషన్ అనేది మొదలవ్వడం అనేది జరిగింది. సో దానివల్లే ఫార్మల్ జీడిపిలో 15-20% డిప్ అనేది మనం చూడొచ్చు. ఫార్మల్ జీడిపిలో 15-20% మాత్రమే కంట్రిబ్యూట్ చేస్తుంది ఇన్ఫార్మల్ సెక్టార్ అనే విధంగా మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? ఈవెన్ నేషనల్ శాంపుల్ సర్వే 2014లో నేషనల్ శాంపుల్ సర్వే వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం అరౌండ్ 93% ఆఫ్ ద వర్క్స్ అండ్ దేర్ లైవ్లీహుడ్స్ యాజ్ ఇన్ఫార్మల్ వర్కర్స్ కానీ ఇండియాలో ఉండడం అనేది జరిగింది. ఓన్లీ 7% వాళ్ళే 7% ఆఫ్ ద వర్కర్స్ మాత్రమే ఫార్మల్ సెక్టార్లో ఉన్నారు. సో ఈ 7% ఆఫ్ ద వర్కర్స్ దే ఆర్ కంట్రిబ్యూటింగ్ టు ద ఎకానమీ నౌ. ఇప్పుడు ఎంత ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద జీడిపి కంట్రిబ్యూట్ చేస్తున్నారు. 93% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ ఓన్లీ 30% ఆఫ్ ద జీడిపికి మాత్రమే ఇది చేస్తున్నారు. ఇదేంటి మనం ఇక్కడ ఏం చెప్పొచ్చు? దేర్ ఈజ్ ఎ వేస్టేజ్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్. చాలా మంది స్కిల్స్ లేకుండా, వాళ్ళ స్కిల్స్ కి తగినటువంటి ఉద్యోగాలు లేకుండా చాలా హ్యూమన్ రిసోర్సెస్ అనేవి వేస్ట్ అవుతున్నాయి అని చెప్తున్నారు. ఏదైనా కంట్రీ యొక్క, ఇది నిజంగా చాలా బ్యాడ్ న్యూస్ అండి, ఏదైనా కంట్రీ యొక్క ప్రోగ్రెస్ ఏదైతే ఉంటుందో, ఒక కంట్రీ ప్రోగ్రెస్ అవ్వాలి అంటే ఏముండాలి? ఫస్ట్ ఆ కంట్రీ చేయాల్సింది ఏంటో తెలుసు, నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, రిసోర్స్ మేనేజ్మెంట్ అనేది చేయాలి. అది ఏ రిసోర్స్ ఏదైనా బెటర్గా మేనేజ్ చేయాలి. ఇప్పుడు ఫినాన్షియల్ రిసోర్స్ ఉంది, ఫినాన్షియల్ రిసోర్సెస్ ని బెటర్గా మేనేజ్ చేయాలి. ఫినాన్షియల్ రిసోర్సెస్ బెటర్గా మేనేజ్ చేయడం దానికే ఇన్స్టిట్యూషనలైజ్డ్ బ్యాంకింగ్ తీసుకొచ్చారు. బ్యాంకులు చేసేటటువంటి పని ఏంటండి? ఫినాన్షియల్ రిసోర్సెస్ మేనేజ్ చేస్తాయి. సర్ప్లస్ ఫినాన్షియల్ రిసోర్సెస్ ఉన్నవాడి దగ్గర డిపాజిట్లు సేకరిస్తాయి. ఫినాన్షియల్ రిసోర్సెస్ డెఫిసిట్ ఉన్నవాడి దగ్గర, లేనటువంటి వ్యక్తికి లోన్లు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో సర్ప్లస్ ఉన్నవాడి దగ్గర నుంచి లోన్లు ఇచ్చేవాడికి రిసోర్సెస్ అనేది పంచుతుంది కాబట్టి రిసోర్స్ మేనేజ్మెంట్ బెటర్ గా చేస్తుంది. ఈవెన్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్స్ అంటాం, అక్కడ ఏం చేస్తారు? సో ఇక్కడ ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, ఎక్కడైతే వరదలు వస్తాయో అక్కడ నుంచి వాటర్ డ్రా చేసి డ్రాట్ ప్రోన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, కరువు కాటకాలతో బాధపడుతున్నటువంటి వాటర్ని పంపిస్తారు. ఇక్కడ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ అనేది బెటర్ గా జరుగుతుంది. సో అలాగే హ్యూమన్ రిసోర్సెస్ కూడా బెటర్ గా మేనేజ్ చేయాలి. అదే ఆ వ్యక్తి యొక్క దీనికి తగినట్టుగా, స్కిల్కి తగినట్టుగా, నైపుణ్యానికి తగినట్టుగా, వ్యక్తి యొక్క బలానికి తగినట్టుగా, వ్యక్తి యొక్క ఆరోగ్యానికి తగినట్టుగా ఆ వ్యక్తి పూర్తి స్థాయిలో పని చేయగలగాలి. ఒకవేళ పని చేయలేకపోతే పని చేసేటట్టు ప్రభుత్వం చెయ్యాలి. అర్థమైందా? చూడండి ఎంత ఘోరమో. 93% ఆఫ్ ద పీపుల్, వర్కర్స్ కలిపి 30% ఆఫ్ ద జీడిపికి మాత్రమే కంట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు 7% ఆఫ్ ద పీపుల్ 70% ఆఫ్ ద జీడిపి కంట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇది మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో కోవిడ్-19 పాండమిక్ తర్వాత అబౌట్ 1.2 lakh crore క్యాష్ అనేటటువంటిది ఫార్మలైజ్ అయింది. సో ఫార్మల్ సెక్టార్ నుంచి ఎక్స్ట్రాగా రావడం అనేది జరుగుతుంది. జీడిపిలో అంత మొత్తం డబ్బు ఏదైతే ఉంటుందో అది రావడం అనేది జరుగుతుందండి. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అండి. సో యూ నీడ్ టు రిమెంబర్. సో మీరు ఆర్టికల్ చదివితే దెర్ విల్ బి సో మచ్ డేటా, 20%, 25%, 1.2 lakh, 1.5 lakh, 75%, 73%, 4.6 lakh కోర్స్, ఇలా వందల డేటా ఉంటుంది. అదంతా మీకు అవసరం అంటే దెర్ ఇస్ నో నీడ్ టు రిమెంబర్ ఆల్ ద థింగ్స్. ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏంటి? ఎకానమీ అనేది ఇట్ ఈస్ సిగ్నలింగ్ టువర్డ్స్ ఫార్మలైజేషన్. ఇన్ఫార్మల్ సెక్టార్ యొక్క కంట్రిబ్యూషన్ తగ్గిపోతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే 2000 మనకి 17-18తో పోలిస్తే 2020-21లో ఇన్ఫార్మల్ సెక్టార్ యొక్క కంట్రిబ్యూషన్ అనేది ఎకనామిక్ యాక్టివిటీలో తగ్గిపోయింది. సో రీసెంట్గా SBI రిపోర్ట్ అనేది ఇచ్చింది. అంతవరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ ఈ ఆర్టికల్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా? వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పంజాబ్ డస్ ఎ డీప్ డైవ్ ఫర్ ఇండస్ డాల్ఫిన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 3. స్పీసీసీ న్యూస్ లో చదువుకుంటాం, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్ గా ఈ ఆర్టికల్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. జాగ్రత్తగా వినాలి. సో న్యూస్ లోకి ఏమొచ్చిందో చూడండి. మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్పీసీస్ ఏంటి అంటే ఇండస్ రివర్ డాల్ఫిన్. ఇండస్ రివర్ డాల్ఫిన్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే ప్లటానిస్తా గ్యాంగెటికా మైనర్ అనేటటువంటిది దీని తాలూకా సైంటిఫిక్ నేమ్ అండి. ఇట్ ఈజ్ ఏ ఫ్రెష్ వాటర్ డాల్ఫిన్ అండి. ఇది ఫ్రెష్ వాటర్లో తిరిగాడేటటువంటి డాల్ఫిన్, రైట్? నాట్ ఇన్ సెలైన్ వాటర్ ఆర్ వాషన్ వాటర్. అండ్ ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ రివర్ బియాస్. రివర్ బియాస్లో ఎక్కువగా కనిపించడం అనేది జరుగుతుంది.
అండ్ దీని తాలూకా సెన్సస్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో, అంటే దీని జనాభా లెక్కించేటటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో అది సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్ గా చేపట్టడం అనేది జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్ గా ఈ ప్రాజెక్ట్ చేపడితే పంజాబ్స్ వైల్డ్ లైఫ్ ప్రిజర్వేషన్ వింగ్ ఏదైతే ఉంటుందో, పంజాబ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, ది హ్యాడ్ గాన్ ఏ స్టెప్ అహెడ్, ఒక అడుగు ముందుకేసి వాళ్ళు డాల్ఫిన్స్ ని ప్రొటెక్ట్ చేయడమే కాదు, ఈ డాల్ఫిన్ ని ప్రొటెక్ట్ చేయడమే కాదు, దాంతో పాటు వాటి తాలూకా న్యాచురల్ హ్యాబిటేట్, అవి తిరిగాడేటటువంటి ఇండస్ వాటర్ రివర్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో వాటిని కూడా ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. బికాస్ దిస్ ఇండస్ రివర్ డాల్ఫిన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ ఎండేంజర్డ్ బై ద ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ లో ఇది ఎండేంజర్డ్ స్పీసీస్ కింద ఉండడం అనేది జరిగింది. సో వీటి తాలూకా నెంబర్ అనేది విపరీతంగా తగ్గిపోవడం అనేది జరిగింది. సో రీసెంట్ గా మొన్నటి వరకు ఈ తాలూకా ఇదేదైతే ఉంటుందో, ఈ స్పీసీస్ ఏదైతే ఉంటుందో, ఇండస్ రివర్ డాల్ఫిన్ ఏదైతే ఉంటుందో, ది ఎన్విరాన్మెంటలిస్ట్ థాట్ దట్ దిస్ డాల్ఫిన్స్ వర్ ఎండమిక్ టు పాకిస్తాన్, ఓన్లీ పాకిస్తాన్ లో మాత్రమే ఇవి కనిపిస్తాయని చెప్పి వాళ్ళు అనుకోవడం అనేది జరిగింది. బట్ రీసెంట్ గా 2007 2007లో ఏం బయటపడింది అంటే, ఇండస్ డాల్ఫిన్స్ ఏవైతే ఉన్నాయో అవి పంజాబ్ లో ఉన్నటువంటి హరికే వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏదైతే ఉంటుందో అక్కడ కూడా ఉన్నాయి, వైల్డ్ లైఫ్ శాంక్చురీలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పి చెప్పడం అనేది అక్కడ కూడా దీన్ని డిస్కస్ చేశారు. అండ్ లోవర్ బియాస్ రివర్ ఏదైతే ఉంటుందో అక్కడ కూడా వీటిని డిస్కవర్ చేయడం అనేది జరిగింది. అండ్ పంజాబ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ప్రిజర్వేషన్ వాళ్ళు అప్పటి నుంచి రీసెర్చ్ చేయడం అనేది జరుగుతుంది. వీటి మ్యామల్ యొక్క దిస్ పర్టికులర్ ఇండస్ రివర్ డాల్ఫిన్ యొక్క పాపులేషన్ ఏదైతే ఉంటుందో, పాపులేషన్, హ్యాబిటేట్ యూజ్, హ్యాబిటేట్ ప్రొటెక్షన్ ఏదైతే ఉంటుందో దాని మీద. అండ్ ఇండస్ రివర్ డాల్ఫిన్ ఏదైతే ఉంటుందో ఇట్ వాస్ డిక్లేర్డ్ అస్ ద స్టేట్ ఎక్వాటిక్ యానిమల్ ఆఫ్ పంజాబ్ ఇన్ 2019. 2019లో స్టేట్ ఎక్వాటిక్ యానిమల్ గా దీన్ని గుర్తించడం అనేది జరిగిందండి. ఏంటి, పంజాబ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ గుర్తించింది. సో ఫ్రెష్ వాటర్ డాల్ఫిన్స్ ని లెక్కించేటటువంటి, ఎన్యూమరేట్ చేసేటటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్ గా పాటించడం అనేది జరిగింది. అండ్ పంజాబ్ గవర్నమెంట్ ఒక కొత్త ఇనిషియేటివ్ క్యాంపెయిన్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. ఎందుకు, ఈ డాల్ఫిన్స్ అనేది కన్జర్వ్ చేయడానికి, కన్జర్వేషన్ ఆఫ్ దీస్ డాల్ఫిన్స్, అండ్ దాంతో పాటు వాటి తాలూకా హ్యాబిటేట్ ఏదైతే ఉంటుందో న్యాచురల్ హ్యాబిటేట్ ని కూడా ప్రొటెక్ట్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళు ముందుకు రావడం అనేది జరిగింది. అర్థమైందా, రైట్? వీటి తాలూకా న్యాచురల్ హ్యాబిటేట్స్ ఏంటంటే రివర్స్, ముఖ్యంగా ఇండస్ వాటర్ రివర్ సిస్టమ్, అండ్ దాంతోపాటు వెట్లాండ్స్, వీటన్నిటిని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. దిస్ ప్రాజెక్ట్ ఈజ్ టు బి ఇంప్లిమెంటెడ్ ఫర్ 5 years. 5 ఏళ్ల పాటు ఈ ప్రాజెక్ట్ ని ఇంప్లిమెంట్ చేయనున్నారు. వాళ్ళ తాలూకా స్టేట్ ఎక్వాటిక్ యానిమల్ అయినటువంటి ఇండస్ రివర్ డాల్ఫిన్ వాళ్ళు కాపాడుకోవాలని చెప్పి అనుకుంటున్నారు. కేవలం నాట్ ఓన్లీ రీసెర్చ్, పంజాబ్ గవర్నమెంట్ రీసెర్చ్ కి మాత్రమే ఇంపార్టెన్స్ అనేది ఇవ్వకుండా దీస్ కమ్యూనిటీ లెడ్ బయోలాజికల్ మానిటరింగ్ కూడా, బయోలాజికల్ అండ్ దిస్ స్పీసీస్ మానిటరింగ్ ఏదైతే ఉంటుందో అది కూడా చేపట్టబోతుంది. అండ్ దాంతోపాటు దీస్ విలేజెస్ అరౌండ్ ద హాట్స్పాట్ సైట్స్, సో ఇవి ఎక్కువగా బతికేటటువంటి డాల్ఫిన్స్ ఎక్కువగా బతికేటటువంటి విలేజెస్ ఏవైతే ఉన్నాయో, గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో ఉండేటటువంటి ప్రజలకి అవేర్నెస్ తీసుకురావడం, అండ్ అక్కడ కమ్యూనిటీ లెడ్ కన్జర్వేషన్, అందరితో కలిపి కన్జర్వేషన్ ఎఫర్ట్స్ అందరినీ దానిలో భాగంగా చేయడం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో వీటిని కూడా తీసుకురావడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు సమ్ ప్రోగ్రామ్స్ లైక్ బియాస్ డాల్ఫిన్ మిత్రాస్, ఫ్రెండ్స్ అండ్ ప్రొటెక్టర్స్ ఆఫ్ రివర్ బియాస్ అండ్ డాల్ఫిన్స్ అనేటటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా తీసుకురావడం అనేది జరిగింది. బియాస్ డాల్ఫిన్ మిత్రాస్, దిస్ ఈస్ ద ప్రాజెక్ట్ నేమ్. అర్థమైందా? అండ్ దాంతోపాటు ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఇంకొకటి ఏం తీసుకొస్తున్నారు అంటే ఎకో టూరిజం అండి. సో ఈ తాలూకా ఇవేవైతే ఉన్నాయో, ఐ మీన్ ఇండస్ రివర్ డాల్ఫిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూడడానికి సందర్శకుల్ని ఆకర్షిస్తూ ఎకో టూరిజం ని పెంపొందించాలి అనే విధంగా అనుకోవడం అనేది జరిగింది, రైట్? అండ్ ఇట్ ఆల్సో కాన్సన్ట్రేట్ ఆన్ ప్రొటెక్షన్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ హ్యాబిటేట్స్, ఈ వెట్లాండ్స్ అండ్ దాంతోపాటు రివర్స్, పాండ్స్, లేక్స్ వీటన్నింటినీ కాపాడాలి, వీటన్నింటినీ ప్రొటెక్ట్ చేయాలనేటటువంటి ఎయిమ్తో కూడా ఈ ప్రాజెక్ట్ అనేది పంజాబ్ గవర్నమెంట్ తీసుకురావడం అనేది జరిగింది. ఇండస్ రివర్ డాల్ఫిన్ ఈజ్ ద స్పీసీస్ ఇన్ న్యూస్, దీని మీద మీకు ప్రిలిమ్స్ లో క్వశ్చన్స్ రావచ్చు, జాగ్రత్తగా నోట్ మేకింగ్ అనేది చేసుకోండి. అంటిల్ 2007 it was considered as endemic to only Pakistan, but now it is being considered as it is endemic to both Pakistan and దాంతో పాటు ఇండియా. మనకి పంజాబ్ లో ఉన్నటువంటి హరికే వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏదైతే ఉంటుందో దానిలో కూడా, అండ్ లోవర్ బియాస్ రివర్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అక్కడ కూడా ఇది బయటపడడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ఎ ఫ్రెష్ వాటర్ డాల్ఫిన్ అండి, రివర్ బయాస్ లో ఎక్కువగా మనకి కనిపిస్తుంది, రైట్? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అండ్ ఇట్ ఈస్ ద స్టేట్ aquatic animal of Punjab government and it was recognized as such in 2019.
రైట్, దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అండి. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా, వినాలి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, పటేల్స్ ఎఫర్ట్స్ విల్ ఇన్స్పైర్ జనరేషన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 1 అండి. హిస్టరీ, ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఫ్రమ్ మోడర్న్ హిస్టరీలో మనం మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. యూనియన్ హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు సండే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని పొగడ్డం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనేటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ని మరిపించడానికి, ఆయన జ్ఞాపకం తెచ్చుకోకుండా ప్రజల్ని చేయడానికి చాలా శక్తులు ప్రయత్నిస్తున్నాయి, దానికి నిజంగా నేను రిగ్రెట్ అవుతున్నాను అనే విధంగా ఈయన చెప్పడం అనేది జరిగిందండి. హీ రిమైన్ యాజ్ అన్ ఇన్స్పిరేషనల్ ఫిగర్ ఫర్ జనరేషన్స్. తర్వాత తరాలకి ఒక గొప్ప ఇన్స్పిరేషన్ గా ఆయన నిలవడం అనేది జరుగుతుంది అని చెప్పి పటేల్ గారికి ఆయన ట్రిబ్యూట్స్ అనేవి ప్రకటించడం అనేది జరిగింది. అట్ ద స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఇన్ గుజరాత్ లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఆయన సందర్శించడం అనేది జరిగింది. సో ఇన్ దిస్ ఆస్పెక్ట్ నౌ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ అబౌట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అండ్ హిస్ కంట్రిబ్యూషన్ ఇన్ ద ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్. జాగ్రత్తగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. ఆయన ఎందుకు నిన్న వెళ్ళడం అనేది జరిగింది? బికాస్ ఆఫ్ ద బర్త్ యానివర్సరీ అండి. నిన్న October 31 ఇస్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఒకసారి బర్త్ యానివర్సరీ అండ్ దాంతోపాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి కంట్రిబ్యూషన్ గురించి మాట్లాడదాం, వినండి. సో ఎందుకంటే న్యూస్లోకి రావడం అనేది జరిగింది, October 31 డేట్ ఏదైతే ఉంటుందో ఇట్ మార్క్స్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్. ది బర్త్ యానివర్సరీ అండి. సో ఇప్పుడు ఈయన బర్త్ యానివర్సరీని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? నేషనల్ యూనిటీ డేగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. నేషనల్ యూనిటీ డేకి ఇంకొక పేరేంటి? రాష్ట్రీయ ఏక్తా దివస్గా సెలబ్రేట్ చేయడం అనేది జరుగుతుంది. రాష్ట్రీయ ఏక్తా దివస్. సో మన తాలూకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎప్పుడు పుట్టడం అనేది జరిగింది? October 31, 1875లో పుట్టడం అనేది జరిగింది. ఎక్కడండి? గుజరాత్లో ఈయన జన్మించడం అనేది జరిగింది. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ హీ వాజ్ అ సీనియర్ లీడర్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1885లో ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగింది, మీ అందరికీ తెలుసు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సీనియర్ లీడర్ గా ఈయన వర్క్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈజ్ ఎ ప్రామినెంట్ ఫిగర్ ఇన్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్. భారత జాతీయోద్యమంలో ఈయన చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేది జరిగింది. ఈయన చాలా మూమెంట్స్ లో పార్టిసిపేట్ చేశారు. ముఖ్యంగా నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఏదైతే ఉంటుందో విచ్ వాజ్ లెడ్ బై గాంధీ ఇన్ 1920, సహాయ నిరాకరణ ఉద్యమంలో కూడా ఈయన పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. అండ్ నాగ్పూర్ సత్యాగ్రహ ఏదైతే ఉంటుందో దానిలో కూడా ఈయన పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది ఇన్ 1923 against British law banning the hosting of Indian flag. భారత జాతీయ జెండాని ఎగరవేయకూడదు అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి చట్టానికి వ్యతిరేకంగా ఈ సత్యాగ్రహాలో ఆయన పార్టిసిపేట్ చేశారు. తర్వాత బర్దోలి సత్యాగ్రహ ఏదైతే ఉంటుందో దానిలో కూడా పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది 1928. అండ్ దాని తర్వాత ఉప్పు సత్యాగ్రహం, సాల్ట్ సత్యాగ్రహ ఏదైతే ఉంటుందో దానిలో కూడా పార్టిసిపేట్ చేశారు ఇన్ 1930. సో బర్దోలి సత్యాగ్రహ తర్వాతే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి సర్దార్ అనేటటువంటి టైటిల్ ఏదైతే ఉంటుందో ఆ టైటిల్ రావడం అనేది జరిగింది, గౌరవపదమైనటువంటి టైటిల్ రావడం అనేది జరిగింది. అండ్ ఇట్ మేడ్ హిమ్ పాపులర్ త్రూఅవుట్ ద కంట్రీ. దేశవ్యాప్తంగా ఆయన చాలా పాపులర్ అవ్వడం అనేది జరిగింది. రైట్, అండ్ దాంతోపాటు ఈయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే ఉంటుందో దాని తాలూకా ప్రెసిడెంట్ గా కూడా ఈయన చేయడం అనేది జరిగిందండి, అధ్యక్షుడిగా కూడా ఈయన చేయడం అనేది జరిగింది ఇన్ 1931 కరాచీ సెషన్ లో ఈయన ప్రెసిడెంట్ గా కూడా చేయడం అనేది జరిగింది. ద కాంగ్రెస్ అడాప్టెడ్ ద రెజల్యూషన్ ఆన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ ఎకనామిక్ పాలసీ which represented the party's social, economic and political program during this particular Karachi resolution. సో ఈ కరాచీ సెషన్ లోనే జరగడం ఫండమెంటల్ రైట్స్ అండ్ ఎకనామిక్ పాలసీ గురించి రెజల్యూషన్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. రైట్, సో ఇండిపెండెంట్ ఇండియాలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత హీ బికేమ్ ద ఫస్ట్ హోమ్ మినిస్టర్. ఇండియా యొక్క ఫస్ట్ హోమ్ మినిస్టర్ గా కూడా ఈయన పనిచేయడం అనేది జరిగింది. ఎవరండి? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. అండ్ ఇతని తాలూకా కంట్రిబ్యూషన్ ఇమెన్స్ దేనిలో అమ్మ? ఇంటిగ్రేటింగ్ ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, సో చిన్న రాజ్యాలుగా సంస్థానాలుగా విడిపోయినటువంటి భారతదేశాన్ని ప్రెజెంట్ ఉన్నటువంటి మోడర్న్ ఇండియాగా తీర్చిదిద్దడంలో ఈయన చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేది జరిగింది. ఈజ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని చెప్పి కూడా ఈయన అనడం అనేది జరుగుతుంది. రైట్, ఐరన్ మ్యాన్ అని కూడా ఈయన అనడం అనేది జరుగుతుంది.
అండ్ దాంతోపాటు ఈయన ఆర్గనైజ్డ్ కమాండ్ బేస్డ్ ఆర్మీ ఏదైతే ఉంటుందో ఆర్మీలో చాలా సంస్కరణలు తీసుకురావడానికి అండ్ దాంతోపాటు బ్యూరోక్రసీ ఏదైతే ఉంటుందో ఇండియన్ బ్యూరోక్రసీ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంప్రూవ్ చేయడంలో కూడా ఈయన ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేది జరిగింది. ఈజ్ అ బ్లెస్సింగ్ ఫర్ ఇండియా, ట్రూ బ్లెస్సింగ్ ఫర్ ఇండియా అని మనం చెప్పుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అండి. ప్రిన్స్లీ స్టేట్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్ గురించి నేను పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియా క్లాస్లో చెప్పాను. ఒకసారి అది యూట్యూబ్లో కూడా ఉంటుంది, వీలైతే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియా ఎల్టీఎక్స్ క్లాసెస్ అని కొట్టండి, మీకు డీటెయిల్డ్గా నేను ఆ వీడియో చేయడం అనేది జరిగింది. రైట్, సో అప్పుడు మీకు తెలుస్తుంది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పాత్ర ఎంత మేరకు ఉంది అని చెప్పి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ ఈ ఆర్టికల్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి అమ్మా. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ వచ్చేసి చైనా గ్రాపుల్స్ విత్ ఛాలెంజెస్ ఆఫ్ స్లోయింగ్ ఎకానమీ అండ్ అవుట్ బ్రేక్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ ని మనం జిఎస్ పేపర్ 3 ఎకానమీలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది అండ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో కూడా మనం మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 11 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్ గా ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం, మీకు ఈజీగా అర్థమైపోతుంది, జాగ్రత్తగా వినండి. రైట్, న్యూస్లోకి ఏమొచ్చిందో చూడండి. దిస్ ఆర్టికల్ ఈజ్ టాకింగ్ అబౌట్ ట్విన్ ఛాలెంజెస్ దట్ చైనా హ్యాస్ బీన్ ఫేసింగ్ ఓవర్ ద పాస్ట్ ఫ్యూ డేస్. కొన్ని రోజులుగా చైనా అనేది 2 ఇంపార్టెంట్ ఛాలెంజెస్తో ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. మొదటిది ఏంటి అంటే ఎకనామిక్ గ్రోత్ ఊహించినంత స్థాయిలో పెరగకపోవడం, ఎకనామిక్ గ్రోత్ రేట్ ఏదైతే ఉంటుందో అది తగ్గుతూ రావడం అండ్ ఫ్రెష్ COVID-19 కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా COVID-19 అవుట్ బ్రేక్స్ ఏవైతే ఉన్నాయో అవి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ చైనాలో పెరుగుతూ ఉండడం. ముఖ్యంగా రీసెంట్గా ఏం తేలడం అనేది జరిగిందంటే ఫ్యాక్టరీ యాక్టివిటీ అనేది కంప్లీట్గా స్లో అయిపోవడం అనేది జరిగిందంట. ఎందుకు రీజన్? ద ఫస్ట్ రీజన్ ఈస్ పవర్ క్రైసిస్ అండి. సో రీసెంట్గా చైనీస్ కోల్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ సప్లై కన్స్ట్రైంట్స్ అనేవి రావడం అండ్ చైనీస్ కోల్కి డిమాండ్ అనేది పెరిగి మార్కెట్ ఏదైతే ఉంటుందో వాల్యూ ఏదైతే ఉంటుందో ప్రైసెస్ అనేవి విపరీతంగా పెరిగిపోవడం వల్ల పవర్ క్రైసిస్కి అది కారణం అవడం అనేది జరిగింది. అండ్ ఇంక్రీజింగ్ కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్స్ తాలూకు ముడి సరుకుల ధరలు ఏవైతే ఉన్నాయో అవి కూడా విపరీతంగా పెరగడం వల్ల చైనాలో ఫ్యాక్టరీ యాక్టివిటీ పెరిగిపోయింది. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ వన్ ఏంటి అంటే లాక్డౌన్స్ ఇండ్యూస్డ్ బై COVID-19 అండి. COVID-19 ఇండ్యూస్ చేసినటువంటి లాక్డౌన్స్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ చైనాలో లాక్డౌన్స్ అనేవి మళ్ళీ పెడుతున్నారు. సో ఎకానమీ అనేది మళ్ళీ కుచించుకుపోవడం అనేది జరుగుతుంది. సో ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా కాన్క్లేవ్ ఏదైతే ఉంటుందో అది నెక్స్ట్ వీక్ ఉంది. దే ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వేరియస్ ఆస్పెక్ట్స్. దానిలో తప్పకుండా వీటి గురించి డిస్కషన్ అనేది జరుగుతుంది అనే విధంగా ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుందాం. అండ్ వీటి వల్ల COVID-19 కేసెస్ పెరగడం వల్ల మిస్టర్ జింగ్పింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన G20 సమిట్ రోమ్లో జరుగుతున్నటువంటి G20 సమిట్ని మిస్ చేయాల్సి వచ్చింది. అండ్ యూకేలో ఈ వీక్ నుంచి జరగబోతున్నటువంటి COP26 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 సమిట్ ఏదైతే ఉంటుందో గ్లాస్గోలో జరిగినటువంటిది, సో దాన్ని కూడా ఆయన స్కిప్ చేయనున్నారు. అర్థమైందా? సో సప్లై కన్స్ట్రైంట్స్ అనేవి చైనా కోల్ మైన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ అమ్ముకోవడం అనేది జరిగింది. సప్లై అనేది తగ్గడం వల్ల కోల్ యొక్క ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో విపరీతంగా పెరిగిపోవడం అనేది జరిగింది. రా మెటీరియల్స్ కాస్ట్ కూడా విపరీతంగా పెరగడం వల్ల చైనీస్ ఫ్యాక్టరీ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో అది విపరీతంగా స్లో డౌన్ అవ్వడం అనేది జరిగింది. అందువల్ల ఎకనామిక్ గ్రోత్ అనేది తగ్గడం అనేది జరిగింది. అండ్ చైనీస్ గవర్నమెంట్ చైనీస్ ఎకానమీని రీస్ట్రక్చర్ చేద్దామని చెప్పి అనుకుంటుంది. జింగ్పింగ్ హ్యావ్స్ కమ్ అప్ విత్ ఏ న్యూ పాలసీ కాల్డ్ కామన్ ప్రాస్పరిటీలో భాగంగా దేర్ విల్ బి నో వన్ పర్సన్ గెటింగ్ ఆల్ ద రిసోర్సెస్ అండి. ఒకరి చేతుల్లో ఫినాన్షియల్ రిసోర్సెస్ మొత్తం డబ్బంతా ఒకరి చేతుల్లో ఇక మీదట ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చైనాలో ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి ఆలీబాబా, మీ అందరికీ తెలుసు, రైట్? సో యాంటీ మోనోపోలీ మెజర్స్ ఆయనకి ఎగ్నెస్ట్ గా తీసుకోవడం అనేది జరిగింది. చాలా మెజర్స్ అనేవి తీసుకోవడం అనేది జరిగింది. రియల్ ఎస్టేట్ కి వార్నింగ్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు కర్బ్స్ ఆన్ ద హైలీ లుక్రేటివ్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ సెక్టార్ మీద కూడా కంట్రోల్ పెట్టడం అనేది జరిగింది. అంటే వాళ్ళు ఒక్కరే బాగా లాభార్జన చేయకుండా, బికాస్ దట్ ఈస్ కమ్యూనిస్ట్ నేషన్ కదా. సో ద ఎంటైర్ రిసోర్సెస్ షుడ్ బి షేర్డ్ బిట్వీన్ ద కమ్యూనిటీ. సో ప్రజలందరికీ రిసోర్సెస్ అనేవి రావాలి, రైట్? సో అబ్సల్యూట్ సోషలిస్ట్ అప్రోచ్ అనేది వాళ్ళు ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది, రైట్? సో నేను వీటి మీద చేస్తానండి ఒకరోజు, క్యాపిటలిజం, సోషలిజం, కమ్యూనిజం మీద కూడా ఒక వీడియో చేద్దాం. అర్థమైందా? రైట్. సో యాంటీ మొనోపోలీ మెజర్స్ ఏవైతే ఉంటాయో వాటిని, మొనోపోలీ అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ కింద చెప్తాను చూడండి. ఇప్పుడు సెర్చ్ ఇంజిన్ ఇండస్ట్రీలో మన ఇండియాలో ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎవరున్నారు? గూగుల్ ఒక్కటే మొనోపోలీ. మొబైల్ ఫోన్స్ లో ఒక్కటే బాగా లీడింగ్ ఉంది, దాన్ని కంట్రోల్ చేయడం కష్టం. ఏంటది? యాపిల్. లేకపోతే ఇప్పుడు సిమ్ కార్డ్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో, టెలికామ్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో దానిలో మన జియో ఏదైతే ఉంటుందో దానికి మొనోపోలీ ఉండడం అనేది జరిగింది. ఒక కంపెనీయే మొత్తం అంటే కాంపిటీటర్స్ వైప్ అవుట్ చేసి
ఒక కంపెనీ లాభాన్ని మొత్తం పొందడం. సో వాటికి ఎగనెస్ట్గా మొనోపోలీ అనేది ఉండకుండా ఎగనెస్ట్గా చైనీస్ గవర్నమెంట్ అనేది చర్యలు తీసుకోబోతుంది. అండ్ చైనీస్ గవర్నమెంట్ ఎదుర్కొన్నటువంటి ఇంకొక పెద్ద సవాల్ ఏంటంటే దీస్ వెస్టర్న్ నేషన్స్ అండ్ ఓవర్సీస్ ఫారిన్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ రైజింగ్ దేర్ వాయిస్ అగెనెస్ట్ టు ఎన్ష్యూర్ ఓపెన్ ఇన్వెస్టిగేషన్ బై చైనా. కోవిడ్-19 ఆరిజిన్స్ గురించి మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము, సో మాకు ఓపెన్నెస్ ఇవ్వండి, మాతో సహకరించండి, మమ్మల్ని ఓపెన్గా ఎలో చేయండి చైనాలోకి ఇన్వెస్టిగేటర్స్కి అని చెప్పి చాలా ప్రెజరైజ్ చేయడం అనేది జరుగుతుంది. అది కూడా ఒక పెద్ద సవాలు, పెను సవాలు అని అనుకోవచ్చు. సో ఈ క్రిటిసిజం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి సో దిస్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఏదైతే ఉంటుందో తప్పకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ అనేది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా? వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అర్జెస్ సిటిజన్స్ టు లీవ్ లెబనాన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ వెస్ట్ ఏషియన్ క్రైసిస్లో కూడా మనం మాట్లాడుకోవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్. నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 11 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు యమన్ వార్ గురించి మీకు అర్థం కావాలి, యమన్ క్రైసిస్ గురించి మీకు అర్థం కావాలి. సో మీరు ఎవరైనా యమన్ క్రైసిస్ మీద నేను ఒక వీడియో చేశాను. యమన్ క్రైసిస్ మీద నా వీడియో చూడకపోతే యమన్ క్రైసిస్ LTX క్లాసెస్ అని చెప్పి కొట్టండి, మీకు డీటెయిల్డ్గా ఒక వీడియో వస్తుంది. ఆ టాపిక్ అనేది మీకు అర్థమైతేనే ఈ ఆర్టికల్ మీకు అర్థమవుతుంది. ఒకసారి వినే ప్రయత్నం చేయండి, నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మొదట లెట్ us లుక్ ఎట్ దిస్ పర్టికులర్ మ్యాప్. ఈ మ్యాప్ మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. చూడండి, సో ఇది మన పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్, మీ అందరికీ తెలుసు. ఇది ఆఫ్ఘనిస్తాన్, మీ అందరికీ తెలుసు, రైట్. సో ఇక్కడ ఉన్నటువంటిది ఏంటి అంటే ఇరాన్. 1935 వరకు ఇరాన్ ఏమని పిలిచేవాళ్ళు? పర్షియా అనే పేరుతో పిలిచేవాళ్ళు. ఇదిగోండి, ఇది పర్షియన్ గల్ఫ్ అండి. సో ఈ పర్షియన్ గల్ఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇరాన్ సిట్స్ బిట్వీన్ పర్షియన్ గల్ఫ్ అండ్ దాంతోపాటు దిస్ పర్టికులర్ క్యాస్పియన్ సీఎం ఈ మధ్యలో ఉంది కాబట్టి మీకు ఇరాన్కి ఆయిల్ రిజర్వ్స్ అనేవి చాలా చాలా ఎక్కువ. ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు పర్షియన్ గల్ఫ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పర్షియన్ గల్ఫ్ని ఆనుకుని ఉన్నటువంటి కంట్రీస్ ఏంటి అని మీకు ప్రిలిమ్స్లో క్వశ్చన్ రావచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ సరౌండ్స్ పర్షియన్ గల్ఫ్ అని. మొత్తం 8 కంట్రీస్ ఆనుకోవడం అనేది జరుగుతుంది. మొదటి కంట్రీ చూడండి ఇరాన్. ఇరాన్ పక్కనే ఇంకొక కంట్రీ ఉంది చూడండి ఇరాక్. ఇరాక్ కింద ఒక పెద్ద కంట్రీ కనిపిస్తుంది చూడండి సౌదీ అరేబియా. సౌదీ అరేబియా పక్కన ఇంకో కంట్రీ కనిపిస్తుంది యమన్. మరి యమన్ మీకు ఇదవ్వదు. సో వమన్ ఏదైతే ఉంటుందో వమన్ మనకి పర్షియన్ గల్ఫ్ని ఆనుకొని ఉండడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు మధ్యలో ఉండేటటువంటివి చూడండి కువైట్. కువైట్ కూడా ఆనుకోవడం అనేది జరుగుతుంది. ఇదిగోండి ఇది కువైట్. అండ్ నెక్స్ట్ కింద ఒక చిన్న నేషన్ ఉంటుంది బెహ్రైన్, చాలా చాలా ఇంపార్టెంట్. బెహ్రైన్ తర్వాత యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. తర్వాత చూడండి ఖతార్, మీకు ఖతార్ కూడా అక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. దిస్ 8 నేషన్స్ ఏవైతే ఉన్నాయో దిస్ సరౌండ్ దిస్ పర్షియన్ గల్ఫ్. అండ్ దిస్ పర్టికులర్ గల్ఫ్ ఈజ్ గల్ఫ్ ఆఫ్ వమన్ అండి. సో ఇక్కడ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను, ఇది గల్ఫ్ ఆఫ్ వమన్. ఇదేదైతే ఉందో ఇది స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. వీటి మీద ఈ క్వశ్చన్స్ చాలా వస్తాయి మ్యాప్ పాయింటింగ్ మీద, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మొన్న కూడా ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ వచ్చినాయి. దీన్ని స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అంటాం. ఇది మీకు కనిపిస్తున్నటువంటిది ఏదైతే ఉందో ఇది రెడ్ సీ అమ్మ, ఓకేనా, రెడ్ సీ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రెడ్ సీని అండ్ దాంతోపాటు ఇండియన్ ఓషన్ని కలిపేటటువంటి ఈ స్ట్రైట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏ స్ట్రైట్ అంటామంటే బాబ్ అల్ మండేబ్ స్ట్రైట్ అంటాం. అండ్ యువతల హార్న్ ఆఫ్ ఆఫ్రికా ఉండడం అనేది జరుగుతుంది. హార్న్ ఆఫ్ ఆఫ్రికన్ కంప్రైజెస్ ఆఫ్ 4 నేషన్స్. ఏంటవి? సీడ్ అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. ఒకటి సొమాలియా, 2 ఇథియోపియా, 3వది ఎరిత్రియా, 4వది జిబౌతి. అర్థమైందా? జిబౌతి స్పెల్లింగ్ ఇలా ఉంటుంది, ఓకేనా, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇవి హార్న్ ఆఫ్ ఆఫ్రికన్ కంట్రీస్. రెడ్ సీ ఏదైతే ఉంటుందో రెడ్ సీని ఇండియన్ ఓషన్ కలిపేటటువంటి స్ట్రైట్ బాబ్ అల్ మండేబ్ స్ట్రైట్. ఇవి మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనం నేర్చుకునేటటువంటి ఈ ఆర్టికల్ కన్సర్న్ ఉండేటటువంటి కంట్రీస్ ఏంటి అంటే ఫస్ట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా ఏదైతే ఉంటుందో సౌదీ అరేబియా, అండ్ బెహ్రైన్ ఏదైతే ఉంటుందో బెహ్రైన్, అండ్ దాంతోపాటు ఖతార్ ఏదైతే ఉంటుందో ఖతార్. వీటి గురించి మనం ఎక్కడున్నాయో తెలుసుకున్నాం. అండ్ దాంతోపాటు యమన్ ఏదైతే ఉంటుందో యమన్ కూడా ఎక్కడ ఉందో తెలుసుకోండి. యమన్ పర్షియన్ గల్ఫ్ను ఆనుకుని ఉండదు, వమన్ ఆనుకుని ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది యమన్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? యమన్ ఒకటి మనం ఇప్పుడు ఈ ఆర్టికల్లో చదువుతాం. అండ్ లెబనాన్ గురించి కూడా మనం చదువుతాం. లెబనాన్ ఇజ్రాయిల్ నెత్తి మీద ఉంటుంది కరెక్ట్గా. ఇదిగోండి ఇది లెబనాన్, జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఇట్ మెడిటరేనియన్ సీకి ఆనుకొని ఇది ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా వినండి.
సో న్యూస్లోకి ఏమొచ్చింది నాన్న? సో టైటిల్ చూడండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అడ్జస్ట్ సిటిజన్స్ టు లీవ్ లెబనాన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. లెబనాన్ని వదిలేసి మన కంట్రీకి వచ్చేయండి అని చెప్పి తన పౌరులకి యుఏఈ ఏదైతే ఉంటుందో తన సిటిజన్స్కి అడగడం అనేది జరుగుతుంది, అర్జ్ చేయడం అనేది జరుగుతుంది. ఏంటి సార్ ఏం జరిగింది అనేది మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం. లెబనాన్లో మనకు లాస్ట్ ఇయర్ బ్లాస్ట్ కూడా జరిగిందండి. బేరట్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ లెబనాన్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఇక్కడ మీరు యమన్ క్రైసిస్ గురించి అర్థం చేసుకోవాలి. యమన్లో ఇప్పుడు ఒక సివిల్ వార్ ఏదైతే ఉంటుందో అది జరగడం అనేది జరుగుతుంది. ఎవరెవరి మధ్య జరుగుతుంది? 2 ఫ్యాక్షన్స్ మధ్య జరుగుతుంది. ఒక ఫ్యాక్షన్ ఏంటి అంటే హౌదీ రెబల్స్, గవర్నమెంట్కి ఎగనెస్ట్ గా ఫైట్ చేస్తున్నటువంటి రెబల్స్. వీళ్ళకి ఎగనెస్ట్ గా ఎవరున్నారు? మనకి యమన్ తాలూకా గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో యమన్ తాలూకా గవర్నమెంట్ ఉంది. అర్థమైందా? వీటి తాలూకా బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ గా నేను చెప్పానండి, బేసిక్స్ నుంచి డీటెయిల్డ్ గా చెప్పాను. యమన్ క్రైసిస్ వీడియోలో చూడండి అమ్మ. అర్థమైంది? అక్కడ చూసారనే ఉద్దేశంతో, ఆ వీడియో చూసేశారనే ఉద్దేశంతో నేను ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. హౌదీ రెబల్స్ కి, యమన్ గవర్నమెంట్ కి హౌదీ రెబల్స్ కి ఒక్కొక్క ఎలైస్ కూడా ఉన్నారు. హౌదీ రెబల్స్ కి ఎవరండి ఎలైస్ అంటే? ఇరాన్. ఎందుకంటే ఈ హౌదీస్ ఆర్ షియా కంట్రీ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వెస్ట్ ఏషియా ఈజ్ ఎ పాయింట్ ఆఫ్ కన్సర్న్ అండి. వెస్ట్ ఏషియా ఇట్ ఈస్ ఎ సెంటర్ ఫర్ డిఫరెంట్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ డిఫరెంట్ వార్స్ అండ్ బ్యాటిల్స్, అదే డిఫరెంట్ టెన్షన్స్. సో వెస్ట్ ఏషియా టెన్షన్స్ కి కాన్ఫ్లిక్ట్స్ కారణం ఏంటంటే రిలీజియన్, మతం అనేది వాళ్ళకి పెద్ద కారణం. అర్థమైందా? ఇస్లాము అండ్ ఇస్లాంలో ఉండేటటువంటి డిఫరెంట్ సెక్ట్స్, షియా సున్నీ క్లాషెస్ ఏవైతే ఉన్నాయో అవే కారణం. హౌదీ రెబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు షియా పీపుల్. ఇస్లాంలో 2 సెక్షన్స్ ఉంటాయి, షియా ఒకటి, సున్నీ ఒకటి. ఈ షియా ఏంటి సార్, సున్నీ ఏంటి సార్ అని తెలుసుకోవాలంటే నేను ఇంకొక వీడియో చేశాను, ఇరాన్ ఇరాక్ వార్ అనేటటువంటి వీడియో చేశాను. ఇరాన్ ఇరాక్ వార్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అని సెర్చ్ బాక్స్ లో కొడితే మీకు ఆ వీడియో అనేది వస్తుంది. దానిలో నేను ఫస్ట్ 10 minutes లో షియా అంటే ఏంటి, సున్నీ అంటే ఏంటో చెప్పాను. మనం మిడివల్ హిస్టరీ చెప్పేటప్పుడు కూడా మనం చెప్పుకుంటాం, ఓకేనా? అయితే చూడండి, హౌదీ రెబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు షియా మెజారిటీ. ఇరాన్ లో కూడా షియా పీపుల్ ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. సో మతం అనేది కామన్ గా ఉండడం వల్ల హౌదీ రెబల్స్ కి ఇరాన్ అనేది సపోర్ట్ చేస్తుంది. యమన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో యమన్ గవర్నమెంట్ ఇరాన్, మనకి వెస్ట్ ఏషియాలో 2 పవర్స్ మధ్య ఎప్పుడు కాన్ఫ్లిక్ట్స్. ఇప్పుడు ఏషియాలో మనకు చూస్తే మనకి ఇండియాకి అండ్ దాంతోపాటు పాకిస్తాన్కి కాన్ఫ్లిక్ట్, ఇండియాకి పాకిస్తాన్, దాంతోపాటు ఇండియాకి చైనాకి ఎలా అయితే డామినెన్స్ కోసం ఈ వార్ అనేది, యుద్ధం అనేది ఉంటుందో, ఇప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుందో, అండ్ మనకి వెస్ట్ ఏషియాలో కూడా అలాంటి పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఇరాన్కి అండ్ దాంతోపాటు సౌదీ అరేబియా ఇట్ ఈస్ ఏ సున్నీ డామినేటెడ్ కంట్రీ, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇరాన్ ఈజ్ ఏ షియా డామినేటెడ్ కంట్రీ, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ సౌదీ అరేబియాకి కోయిలేషన్స్ కూడా ఉంది. సౌదీ అరేబియాకి ఫ్రెండ్స్ ఉన్నారు, ఎవరు? యుఏఈ కూడా ఏంటి అంటే పర్షియన్ గల్ఫ్ లో ఉంటే మెజారిటీ ఆఫ్ ద నేషన్స్. యుఏఈ కూడా ఏంటమ్మా, ఇట్ ఈస్ ఆల్సో సున్నీ మెజారిటీ నేషన్. అండ్ బహ్రెయిన్, ఖతార్, కువైట్ ఇవి కూడా ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? ఎవరికి సపోర్ట్ గా? సౌదీ అరేబియాకి సపోర్ట్ గా. సో దే ఆర్ ఆల్సో సపోర్టింగ్ యమన్ గవర్నమెంట్. సో ఎవరెవరికి వారు? హౌదీ రెబల్స్ కి యమన్ గవర్నమెంట్ కి మధ్య పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్, కన్సర్న్ అనేది జరగడం అనేది జరుగుతుంది. హౌదీ రెబల్స్ సపోర్ట్ చేస్తున్నటువంటి ఏకైక కంట్రీ ఏంటి? ఇరాన్ ఈజ్ ద ఓన్లీ కంట్రీ. అండ్ సిరియా కూడా సపోర్ట్ చేస్తుంది, లిబియా కూడా సపోర్ట్ చేస్తుంది, అది వేరే విషయం. నేను ఆ వీడియోలో డిస్కస్ చేశాను ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు ఏంటి అని, ఒకసారి వీలైతే చూడండి. రైట్ నౌ లెట్ us లుక్ ఎట్ ఇట్. ఇప్పుడు ఎందుకు మరి యుఏఈ ఏదైతే ఉంటుందో యుఏఈ లెబనాన్ నుంచి ఎందుకు వచ్చేమంది అంటే, లెబనాన్ యొక్క మినిస్టర్ ఎవరైతే ఉంటారో ఆయన ఒక వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. ఏం వ్యాఖ్యలు చేశారు అంటే చూడండి, ఆయన ఏం చెప్పడం అనేది, ఇరాన్ బ్యాక్డ్ హౌదీ రెబల్స్, ఇరాన్ సపోర్ట్ చేస్తున్నటువంటి హౌదీ రెబల్స్ ఇన్ యమన్ వర్ డిఫెండింగ్ దెమ్సెల్స్ అగెన్స్ట్ అన్ ఎక్స్టర్నల్ అగ్రెషన్. బయట దేశాల తాలూకు అగ్రెషన్ నుంచి తమని తాము వాళ్ళు కాపాడుకోవాలనుకుంటున్నారు అని చెప్పడం అనేది జరిగింది. అంటే ఇక్కడ ఏం చేశారు? దే ట్రై టు ఇన్సల్ట్ దీస్ పవర్స్ అండి. సౌదీ అరేబియా, యుఏఈ అండ్ దాంతోపాటు బహ్రెయిన్, ఖతార్ వీటిని ఇన్సల్ట్ చేయడానికి ప్రయత్నించారు. అర్థమైందా? అంటే ఒరిజినల్లీ దట్ ల్యాండ్ యమన్ బిలాంగ్స్ టు హౌదీ రెబల్స్, కానీ ఎక్స్టర్నల్ అగ్రెషన్ అనేది వచ్చింది ఈ యమన్ క్రైసిస్ ద్వారా. ఈ అగ్రెసివ్ అగ్రెషన్ నుండి తమను తాము డిఫెండ్ చేసుకుందామని చెప్పి హౌదీస్ పోరాడుతున్నారు అనే విధంగా వీళ్ళు చెప్పడం అనేది జరిగింది. క్లారిటీ వచ్చిందా నాన్న? సో ఆ మినిస్టర్ చెప్పడం ద్వారా ఫస్ట్ సౌదీ అరేబియా రియాక్ట్ అయింది. ఇంత ఇన్సల్టింగ్ వ్యాఖ్యలు చేస్తారా, మమ్మల్ని ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అని చెప్పి అంటారా, మేము బయటకు వచ్చేస్తాం. అంబాసిడర్ని వెంటనే, సౌదీ అరేబియాలో ఉన్నటువంటి లెబనాన్ అంబాసిడర్ని వెంటనే బయటకు పంపించేశారు. అండ్ అక్కడ ఉండేటటువంటి ఎంబసీ ఖాళీ చేసేయడం అనేది జరిగింది. సో ఖాళీ చేస్తే ఏమవుతుంది? ఎంబసీని ఖాళీ చేస్తే డిప్లొమాటిక్ రిలేషన్స్ పార్షియల్గా కానీ లేకపోతే కంప్లీట్గా కానీ ఒకవేళ టెన్షన్ పొడిగితే టెన్షన్ అనేది సాగదీస్తే కాస్త ఎక్కువ కాలం డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి కట్ అవుతాయి. సో ఇప్పుడు నెక్స్ట్ బహ్రెయిన్ కూడా అదే డెసిషన్ తీసుకుంది. బహ్రెయిన్లో ఉన్నటువంటి
ఇతను ఎవరైతే లెబనాన్ డిప్లొమాట్ ఎవరైతే ఉన్నారో వారిని పంపించేశారు. అండ్ బహ్రెయిన్ వాళ్ళ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో సిటిజన్స్ని వెనక్కి వచ్చేయమంది. ఖతార్ కూడా అలాగే చేసింది. ఇప్పుడు యూఏఈ కూడా అదే మాట చేయడం అనేది జరిగింది. ఇలాంటి ఇన్సల్టింగ్ రిమార్క్స్ అనేవి చేస్తారా మా మీద అని చెప్పి కన్సర్న్ కూడా రైజ్ చేయడం అనేది జరిగింది. సో ఇదమ్మా న్యూస్లోకి వచ్చినటువంటి విషయం. సో పిఎస్ఐఆర్ ఎవరైతే తీసుకుంటారో పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆప్షనల్ తీసుకున్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఆర్టికల్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండ్ డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. రైట్, మరొకసారి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. యునైటెడ్ నేషన్స్ అర్జెస్ సూడాన్ ఆర్మీ టు రివర్స్ కూ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండి. సో దీని మీద నేను ఒక సెపరేట్ వీడియో కూడా చేశాను. సూడాన్ మిలిటరీ కూ ఎల్టీఎక్స్ క్లాస్ అని కొడితే మీకు వస్తుందాం, అర్థమైందా? సో అది బ్యాక్గ్రౌండ్ చెప్పాను, నేను డీటెయిల్డ్గా చెప్పాను. సూడాన్ ఆర్మీ ఏం చేసింది అంటే 2019లో వాళ్ళ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ప్రెసిడెంట్ని ఓస్టర్ చేయడం అనేది జరిగింది, పవర్ నుంచి దించేసింది. 2019లో ప్రెసిడెంట్ని పవర్ నుంచి దించేసిన తర్వాత ఒక ట్రాన్సిషన్ గవర్నమెంట్ని ఏర్పాటు చేశారు. ఈ ట్రాన్సిషన్ గవర్నమెంట్ ఇప్పుడు ప్రభుత్వంలో అధికారంలోకి ఎవరు వస్తారంటే తర్వాత ఎన్నికలు ఎప్పుడు కండక్ట్ చేస్తా ఉన్నారంటే 2023లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు కండక్ట్ చేస్తాం. అప్పటి వరకు ఈ ట్రాన్సిషన్ గవర్నమెంట్ ఉంటుంది. ఈ ట్రాన్సిషన్ గవర్నమెంట్ అంటే ఏంటండి? దట్ ఈస్ సావరెన్ కౌన్సిల్. ఈ సావరెన్ కౌన్సిల్లో ఎవరెవరండి సభ్యులుగా ఉంటారు అంటే బోత్ సివిలియన్ పార్టీస్ ఏవైతే ఉంటాయో పార్టీస్ సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్ అండ్ దాంతోపాటు మిలిటరీ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉంటారు. సో మిలిటరీ రిప్రజెంటేటివ్స్ ఏం చేశారు? గవర్నమెంట్ ఈజ్ మిస్మేనేజింగ్, గవర్నమెంట్కి ఎలా పరిపాలించాలో తెలియట్లేదు, సో గవర్నమెంట్ మిస్మేనేజ్మెంట్ వల్ల మేము పవర్ అనేది తీసుకుంటున్నాము, అధికారం అనేది లాక్కుంటున్నాం అని చెప్పి రీసెంట్గా మొన్న ఒక 1 వీక్ బ్యాక్ వాళ్ళ అధికారాన్ని తమ చేతుల్లోకి చేజెక్కించుకోవడం అనేది జరిగింది. అవునా, దాని గురించి సెపరేట్గా వీడియో కూడా చేసాం. సో చాలా కంట్రీస్ ఈవెన్ బైడెన్ కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అసిస్టెన్స్, యుఎస్ ప్రెసిడెంట్ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఫినాన్షియల్ అసిస్టెన్స్ని క్యాన్సిల్ చేయడం అనేది జరిగింది, కట్ చేయడం అనేది జరిగింది. యూరోపియన్ యూనియన్ కానీ యూకే కానీ ఈ స్కూప్కి ఎగనెస్ట్గా వాళ్ళు మాట్లాడడం అనేది జరిగింది. మళ్ళీ సివిలియన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రీఇన్స్టేట్ చేయండి, వాళ్ళని తిరిగి నిలబెట్టండి అని మాట్లాడడం అనేది జరిగింది. సో ఇప్పుడు యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ జనరల్ కూడా సూడాన్ కూ లీడర్స్ ఎవరైతే ఉన్నారో మిలిటరీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం చెప్పారంటే మీ డెసిషన్ని వెనక్కి తీసుకోండి. సో చాలా మంది ప్రొటెస్ట్ చేస్తున్నారు, చాలా మందిని మీరు పొట్టన పెట్టుకుంటున్నారు కూడా ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళని, దయచేసి గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది తిరిగి సివిలియన్ లీడర్స్కి అప్పగించడం అనేది అప్పగించండి అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. సో దిస్ ప్రో గవర్నమెంట్ ప్రొటెస్ట్ అనేవి సూడాన్లో చాలా ఎక్కువగా జరగడం అనేది జరుగుతుందండి. మిలిటరీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2023లో మేము చెప్పినట్టుగానే ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేస్తాము, అప్పటి వరకు స్టేట్ ఎమర్జెన్సీ ఏదైతే ఉంటుందో అది విధించుతున్నాము అన్న విధంగా వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంకా కాంప్రహెన్సివ్గా అర్థం చేయాలంటే సూడాన్ కు ఎల్టీఎక్స్ క్లాసెస్ అని చెప్పి కొట్టండి, బ్యాక్గ్రౌండ్ నుంచి బేసిక్స్ నుంచి డీటెయిల్డ్గా చెప్పాను. ఓకేనా నాన్న, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ నాన్న. మీకు కంప్లీట్గా డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ అర్థమైందని అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్. ప్రతిరోజు హిందూ అనాలిసిస్ ఫాలో అవ్వండి. అండ్ మీకు హిందూ అనాలిసిస్ నచ్చినట్టు కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అవర్ ఇన్ డెప్త్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఓకేనా, మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్తో కలుద్దాం. బాయ్ నాన్న.